లక్ష్మణుడు ఒక మాట అంటాడు సుమంత్రుడితో. బ్రహ్మాది దేవతలు కూడా రామచంద్రమూర్తిని నమస్కరిస్తూ ఉంటారే, దేవతలు సైతం రాముని ఆజ్ఞలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి విధిని అనుసరించడం ఏమిటయ్యా ఆశ్చర్యం కాకపోతే అంటాడు. కానీ ఏ ఉపాధిని తాను స్వీకరించాడో ఆ ఉపాధి ధర్మం ఏమిటో తాను ఆచరించి చూపిస్తున్న అవతారం గనక రామచంద్రమూర్తి ఆ రాజోపాధికి తగ్గ ధర్మాన్ని ఆ విధంగా పాటించాడు. ఇక్కడ సుమంత్రుడు చెప్పిన మాటలతో లక్ష్మణునికి కలిగిన ధీరత్వం రామచంద్రమూర్తి ముందు ఆయన ప్రకటిస్తున్నాడు. అందుకే మాసుచ పురుష వ్యాఘ్ర కాలస్య గతిరిదృశి త్వద్విధా నహి శోచంతి బుద్ధిమంతో మనస్వినః. ఇలాంటి ఘట్టాలు ఈ రోజుల్లో ప్రతి వాడు కూడా ఎందుకు మననం చేసుకోవాలి అంటే, కాసింత ఏదో అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే చాలు దుర్బలమైపోతున్న హృదయాలు, ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తిత్వాలన్నీ చాలా బలహీనమైపోతున్నాయి, మనస్సులు దుర్బలమైపోతున్నాయి. కానీ అనూహ్యమైన కష్టకాలంలో కూడా మనస్సుని ఏ విధంగా సంయమనంలో ఉంచుకున్నారు ధీరోదాత్తులైన మహాత్ములు అనేది గ్రహించడానికే రామాయణం. బాల్యం నుంచి మననం చేసుకున్నట్లయితే దృఢమైన చిత్త సంస్కారాలు అలవాటవుతాయి, మనకి వ్యక్తిత్వం అంత దృఢమవుతుంది. ఎందుకంటే అన్నిటికంటే భయంకరమైన హృదయ దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నారు కదా. అందుకు కొన్ని రాగద్వేషాదుల చేత జరుగుతున్న సంఘటన నుంచి మనం అనేక రకమైన ఉద్విగ్నతలకు లోనవుతాం. ఇప్పుడు వాటికి పేర్లు టెన్షన్లు, వర్రీలు, ఇవన్నీ కూడా. కానీ ధర్మం అనేటువంటి ఒక కొలబద్దగానే మన దగ్గరికి దృఢంగా ఉన్నట్లయితే మనం వాటిని ఎలా తట్టుకోగలమనేది ఈ పాత్రల ద్వారా మనం గ్రహించవలసింది. అందుకే లక్ష్మణుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ వంటి బుద్ధిమంతుడు ఈ విధంగా, పైగా మనస్వినః, మనస్వి అనే మాటకు ప్రధానమైన అర్థం ఏంటంటే తన మనస్సు తన అధీనంలో ఉన్నవాడు అనేది తీసుకోవాలి. తన మనస్సు తన అధీనంలో ఉన్నవాడిని మనస్వి అంటారు. అటువంటి వాడు ఇలాగ బాధపడకూడదు సుమా. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకలా వెళ్తుందని లేదు. కాలగతి రీదృశి, కాలగతి ఇలా ఉంటూ ఉంటుంది. సర్వే క్షయాంతా నిచయాః. రామాయణంలో కొన్ని మాటలు తీసుకుని కొటేషన్స్ లాగా జీవితాంతం మన్నం చేసుకోవాలండి. అలాంటి వాటి ఇది ఒక శ్లోకం. సర్వే క్షయాంతా నిచయాః పతనాంతా సముచ్ఛ్రయాః సంయోగా విప్రయోగాంతాః మరణాంతంచ జీవితం. ఏది ఎంతవరకో చెప్తున్నాడు. కనుకనే జీవితంలో సుఖపడ్డం, దుఃఖపడ్డం, అభ్యుదయం సాధించడం, పతనమైపోవడం, ఉన్నత స్థితికి వెళ్ళడం, మళ్ళీ క్రింద పడ్డం, ఇది కాదయ్యే ప్రధానం. కూడబెట్టుకున్నవన్నీ క్షయిస్తాయి, ఉన్నతులన్నీ పతనమవుతాయి, కలయికలన్నీ విడిపోతాయి. అలాగే జీవితం మరణంతో అంతమవుతుంది. ఇది జీవనం యొక్క చిత్రణ. అందుకు తస్మాత్ పుత్రేషు దారేషు మిత్రేషు చ ధనేషు నాతి ప్రసంగ కర్తవ్యో విప్రయోగే హితై ధ్రువ. సృష్టిలో దేనితోనైనా విడిపోవడం అనేది తప్పదు. అందుకు ప్రతిదానితో కూడా నా అతి ప్రసంగ, మన అధిక ప్రసంగం అంటామే, అది నిజం ఇదండి. ప్రసంగము, ప్రసంగం అంటే మాటలని కాదు, ప్రసంగము. సంగం అంటే సంపర్కం, ప్ర అంటే ఎక్కువ, ప్రకృష్టమైన సంగము. ప్రతిదానితో మనకి అటాచ్మెంట్, అదే ప్రసంగం. అది గొప్ప అటాచ్మెంట్. సత్సంగం అయితే ప్రసంగం అంటాం. అందుకే ఉపన్యాసాలకు ప్రసంగం అని పేరు ఎందుకు వచ్చిందంటే అది సత్సంగం కనుక దాని ప్రసంగం అన్నారు. అందుకని మాట్లాడిన ప్రతిదానికి ప్రసంగం అన్నారు. ప్రసంగము ఇక్కడ గొప్పది అని చెప్పుకోవచ్చు, గట్టిది అని కూడా ప్రసంగం. ఈ ప్రసంగం అతి కాకూడదు. దృష్టిలో ఒక దానితో అటాచ్మెంట్ అలాగూ తప్పదు. జీవితం అన్నాక అనుబంధాలు తప్పవు, కానీ అతి కాకూడదు. అది మోహం అయిపోతుంది. అందుకే అది కలగలేదే అనే బాధ, విడిపోయిందనే బాధ తప్పదు. కనుకనే విప్రయోగం తప్పదు. విప్రయోగము అన్నప్పుడు వియోగము. వియోగం అనేది ధ్రువమని తెలుసుకుని అతి ప్రసంగం చేయకుండా ఉంటూ తన ధర్మాన్ని తాను పాటించగలడు. ఇక్కడ చూసేటప్పటికల్లా కొంచెం వేదాంత స్పర్శ మనకు వస్తున్నది. వేదాంత భావన చెప్తున్నాడు. ఇక్కడ ఈ వేదాంతాన్ని తీసుకుని అధ్యాత్మ రామాయణంలో ఒక మంచి ఘట్టం వస్తుంది. అది ప్రస్తావన చేద్దాం మొత్తానికి. అంటే వేదాంతము, జ్ఞానము అనేటటువంటిది మనకు ఎప్పుడు అవసరము అంటే మన కర్తవ్య నిష్ఠలో ఉన్నప్పుడు వేదాంతము, జ్ఞానము, వైరాగ్యము ఎలా పనికొస్తాయి చూడండి. ఇక్కడ జ్ఞాన వైరాగ్యాలు కలిగినటువంటి వాడు ధర్మాన్ని చక్కగా నెరవేర్చగలడు. అది అందుకే ప్రవృత్తి మార్గంలో కూడా ఇటువంటి విచారణా మార్గం ఉండాలి హృదయానికి. అటువంటి వివేకము, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రాహు అజ్ఞానం యతతోన్యథ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇదే. అందుకే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఎప్పుడు కూడా వ్యక్తికి ఉండవలసింది. నిత్యము అధ్యాత్మ జ్ఞానము, తానేమిటి, ఆత్మ ఏమిటి, తన ఉపాధిలో తాను చేయవలసిందేమిటి అనేటువంటి ఎరుకతో ఉంటే అతడు జ్ఞానం అనిపించుకుంటాడు. రామచంద్రమూర్తి సామాన్యుడు కాడు, అటువంటి జ్ఞానియే. అయితే ఇక్కడ
మానవ సహజమైనటువంటి వియోగజనితమైన దుఃఖం కలిగిన వెంటనే పరామర్శనము జరుగుతుంది. ఇక్కడ మహాత్ములకి ఒక దుఃఖోద్రేకములు మొదలైన కలిగినప్పుడు వారి యొక్క జ్ఞానం తాత్కాలికంగా కప్పబడుతుంది, సూర్యునికి మబ్బు కప్పినట్లు. కానీ వెంటనే లక్ష్మణుడు లాంటి వాళ్ళు పక్కన 2-3 మాటలతో ఆ మబ్బును తొలగించుతారు. అది పరామర్శనము అంటే. అది జరుగుతుంది. పరమును అమర్శనము చేయుట, అది ఆ మాటల్లో అది. ఇవన్నీ కూడా ఊరికనే కంటి తుడుపు మాటలు కాదండి, సత్యదర్శనములు, వివేకం. ఇది వివేకం అంటే. ఈ వివేకం చేతనే ధైర్యంగా ధర్మాన్ని ఆచరించగలం సుమా. అందుకే శక్తస్త్వమాత్మానాత్మానం, నీకెవడో చెప్పక్కర్లేదు, నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవు. తనని తాను అదుపులో పెట్టుకోగలిగిన వాడే ఉత్తముడు. అందుకని 10 మంది కలిసి వాడిని చాలా కంట్రోల్ చేశారేంటంటే వాడిని జీవండి, వాడిని నిగ్రహించుకోగలగాలి వివేకంతో. పైగా వినేతు మనసా మనః లోకాం సర్వశ్చ, అంతేకాదు నిన్ను నువ్వు నిగ్రహించుకుంటూ క్రమంగా సమస్త లోకాన్ని కూడా నిగ్రహించగలవు. అందుకే ఎప్పుడైనా ఎవరినైనా తన కంట్రోల్లోకి తాను తీసుకోవాలి అనుకుంటే ముందు వాడు తనని తాను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అది. అందుకే తనని తాను నిగ్రహించుకోలేనివాడు ఇతరులపై కంట్రోల్ని తెచ్చుకోలేడు. ఇది మీరు మేనేజ్మెంట్ స్కిల్స్లో కూడా వాడుకోవచ్చు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం చెప్తూ వాల్మీకి సచనిత్యం ప్రశాంతాత్మ అని ప్రారంభిస్తాడు. ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అతనికి. అంతే రాగద్వేషాలు అల్లకల్లోలా లేవు. అటువంటి వాడే, ప్రశాంతమైన మనస్సు ఉన్నటువంటి వాడే సరి అయిన నిర్ణయం తీసుకోగలడు, ఆ నిర్ణయాన్ని అమలు పరచుకోగలడు, తన క్రింద కంట్రోల్ చేయవలసిన వాడిని కంట్రోల్ చేయగలడు. అందుకే తనని తాను నిగ్రహించుకోగలిగిన వాడే ఇతరుల్ని నిగ్రహించగలడు, నియమించగలడు. నువ్వు రాజువి, శాసించడం నియమించడం నీ ధర్మం. ముందు నిన్ను నువ్వు నియమించుకో, లేనప్పుడు మరొక అపవాదం నీకు వస్తుంది. ఈ మాట నిన్ననే ప్రస్తావన చేసుకున్నాం. ఏమిటా అపవాదం? మోహంలో పడే కర్తవ్యాన్ని విస్మరించి దుఃఖిస్తున్నాడని మరొక అపవాదం వస్తుంది. ఇది కూడా సుమ అంటే వెంటనే రామచంద్రమూర్తి అన్న మాటలు, ఏవమేతన్ నరశ్రేష్ఠ యథా వదసి లక్ష్మణ పరితోషశ్చ మే వీరా. వీరుడంటే వీడండి. ఇక లక్ష్మణుడు వీరుడు అని ఎందుకు చెప్పారంటే తనని తాను నిగ్రహించుకునే బలమున్నవాడు వీరుడు. అందుకని 10 మందిని కొట్టేవాడు వీరుడు కాదు. తనకు కలిగినటువంటి దుఃఖాన్ని శోకాన్ని నిగ్రహించుకోవాలట. అందుకే దుఃఖ శోక వినిగ్రహ అన్న మాట అంటాడు. ఇక్కడ దుఃఖము శోకము 2, ఏదో ఒకటి చెప్పండి. దుఃఖమన్నా ఏడిపే, శోకమన్నా ఏడిపే, 2 శబ్దములు ఎందుకు వాడారు? ఇది చూస్తే ఎప్పుడు ఏది వాడాలో తెలియాలి. దుఃఖము రెండింటికి ఒకే అర్థం ఉంటే 2 శబ్దాలు ఎందుకుంటాయి? ఏదో అర్థభేదం ఉంది, అది మనం గ్రహించాలి. ఒక కష్టం కలిగినప్పుడు మనకు వచ్చేటువంటి బాధని దుఃఖం అంటారు. ఆ కష్టాన్ని తలుచుకుంటూ బాధపడాన్ని శోకం అంటారు. ఇది అనమాట. మనం తలంచుకుంటూ బాధపడ్డాన్ని శోకం అంటారు. కానీ దుఃఖము శోకము రెండింటి కూడా పరిత్యజించాలి. అది నువ్వు ఈ మాట చెప్పడమే వీరత్వం. పరితోషశ్చమే వీర. నువ్వు చెప్పిన ఈ మాటలకి నాకు చాలా సంతోషం కలిగింది లక్ష్మణ అన్నాడు రామచంద్రమూర్తి. ఏమిటో అప్పటికప్పుడు నిభాయించుకున్నాడు తనని తాని. లక్ష్మణుడు ఇలా చెప్పినందుకు అభినందించాడు. మమ కార్యానుశాసనే, నేను ఏం చెయ్యాలో నాకు అద్భుతంగా చెప్పావు నువ్వు, చాలా సంతోషం. నివృత్తిశ్చాగత సౌమ్య సంతాపశ్చ నిరాకృత. నాకు దుఃఖం పోయింది, సంతాపాన్ని విడిచిపెట్టాను, ఇప్పుడు చేయాల్సింది చేస్తాను అని అక్కడి నుంచి రామచంద్రమూర్తి రాజ్యపాలన ధర్మబద్ధంగా చేస్తున్నాడు. అంతేగాని పురజనులు మా ఆవిడ్నిలాగన్నారే అనేటువంటి ఉక్రోషం ఆయనకి లేదు. ఎందుకంటే మొత్తం మూకుమ్మడిగా ఒక మాట వచ్చింది అంటే వెనకాల ఏదో ఒకటి ఉన్నది. ఆ ఉద్దేశం తెలిసే వరకు అది విధి కావచ్చు, లేదా ఏదో దైవ సంకల్పం కావచ్చు. అది సద్దుమణిగే వరకు నిగ్రహం అవసరం. అప్పుడు ఆవేశం పనికిరాదు. అందుకే సీతమ్మ కూడా పౌరుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు రాముడితో అని లక్ష్మణుడి ద్వారా కబురు పంపించింది. ఇక్కడ రామచంద్రమూర్తి ఎలా పాలన చేశాడు అన్నదాన్ని ఒక్క శ్లోకంలో అధ్యాత్మ రామాయణకర్త అద్భుతంగా చెప్పాడు. రామోపి సీతారహిత పరాత్మ విజ్ఞాన దృక్ కేవల ఆదిదేవ సంచజ్య భోగాన్ అఖిలాన్ విరక్తో మునివ్రతో భూన్మునిసేవి తాంఘ్రిహి. అధ్యాత్మ రామాయణంలో ఈ శ్లోకం ఈ మొత్తం వాల్మీకి హృదయాన్ని మనకు అందిస్తోంది కనుక స్వీకరించడం జరుగుతోంది. రాముడు సీతమ్మ లేనప్పటికీ కూడా పాలన మాత్రం ఎక్కడా లోపం చేయలేదు. ఎందువల్ల అలా పాలించగలిగాడండి? తన కర్తవ్యాన్ని ఎటువంటి వేదన, ఆందోళన, కదలిక లేకుండా ఎలా చేయగలిగాడంటే విజ్ఞాన దృక్. అతడి విజ్ఞాన దృక్. విజ్ఞానము అంటే ఏది సరైన జ్ఞానమో తెలిసినవాడు. అనుభవపూర్వకంగా తెలిస్తే విజ్ఞానం. అది ఊరికన పుస్తకాల్లో చదివి ఇంకోటి చెప్పడానికి పనికొస్తే అది కేవల జ్ఞానం, పరోక్ష జ్ఞానం. అది తనకు అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని అప్లై చేయగలిగితే విజ్ఞానం. ఆ విజ్ఞానపు దృష్టి ఉన్నది అతనికి రామచంద్రమూర్తికి. రెండవది కేవల ఆదిదేవ, సాక్షాత్ ఆదినారాయణుడు.
మూడవది రాజ్య పాలన చేశాడే తప్ప రాజ్య భోగాలు అనుభవించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సీతమ్మ లేనప్పుడు రామచంద్రమూర్తి భోగాలు కూడా పరిత్యజించాడు. శాస్త్రం ఏం చెప్తోందంటే, దంపతుల్లో ఏ ఒక్కరు తమ దగ్గర లేకపోయినప్పటికీ కూడా వారు భోగాల్ని విసర్జిస్తారు. అది చక్కని దాంపత్యం. అందుకే సీతారాముల దాంపత్యం గురించి భవభూతి ఉత్తర రామచరిత నాటకంలో చాలా బాగా చెప్తారు. అది రేపటి రోజున మనం ప్రస్తావన చేసుకుందాం. ఎందుకంటే ఆ దాంపత్యం పండుతుంది రేపటికి వచ్చేటప్పటికి. మనకి అంత అద్భుతమైనది. దాంపత్య ధర్మం ప్రతిష్ఠించిందే రామాయణం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వారు విడిపోవలసిన పరిస్థితి వచ్చినా విడిపోలేదు. అది విడిపోలేదంటే అర్థం ఏంటి? దృఢమైనటువంటి అనుబంధం మాత్రం వాళ్ళు తెంచలేదు. అటువంటి దాంపత్య ధర్మం ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఆ దాంపత్య ధర్మంలో ప్రధానంగా చెప్తారు, యోషాహీనంబైన సౌఖ్యంబును. శ్రీనాథ మహాకవి మాట అంటాడు, యోషాహీనంబైన సౌఖ్యంబు నిరర్థకంబు అన్నాడు. అంటే తన భార్య అనుభవించనిది తాను అనుభవించితే అది వృధా అని చెప్పాడు. అందుకే హనుమంతుడు సుందరకాండలో సీతమ్మతో ఇదే మాట అంటాడు, రామచంద్రమూర్తి సరిగ్గా భోజనం చేయట్లేదమ్మా, అసలు తిండే లేదు, నిద్రపోవడం లేదు. ఎప్పుడైనా శిల మీద కాసింత కునుకు పడ్డా హా సీత అని మేల్కొంటాడు. మేమన్నీ కళ్ళారా చూశాం. ఏదైనా మధురమైన పదార్థం చేతికి ఇవ్వబోతే సీతమ్మకి ఇదంటే చాలా ఇష్టమయ్యా, ఈ ఫలం చూస్తే ఎంత ముచ్చట పడేదో అని పక్కన పెట్టేవట. తినేవాడు కాడు. ఏమైనా పువ్వులు అవి చూస్తూ ఉన్నప్పుడు సీతమ్మ చూస్తే ఎంత మురిసిపోయేదో. ఇటువంటి అరణ్యకాండలో మనకు కనబడతాయి, కిష్కింధకాండలో కనబడతాయి. అవి చూస్తూ హనుమదాదులు ఆశ్చర్యపోయారు. రామచంద్రమూర్తి సీతమ్మ కోసం పడిన వేదన చూశాడు హనుమంతుడు. తర్వాత సీతమ్మను చూసాక అనుకుంటాడు, ఇటువంటి తల్లి కోసం అంత విరహపడడం అర్థవంతమైనదే అనుకున్నాడు ఆయన అక్కడ. అందుకు వాళ్ళిద్దరు దాంపత్యం. పైగా ఆవిడ ఎంత విరహంతో ఎంత వేదన ఉన్నదండి. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభుకు పాకృతి కైశిక మందు రామదేహాకృతి సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. అక్కడ సీతమ్మ కూర్చున్నప్పుడు ఆకృతి రామచంద్ర విరహాకృతి. అక్కడ రామచంద్రమూర్తి విరహాన్ని చూశాడు. ఆ విరహమంతా రూపం కట్టినట్టు ఈవిడుందిట. అంటే రాముడు సీతమ్మ కోసం ఎంత దుఃఖించాడో అంత దుఃఖిస్తున్నది సీతమ్మ. ఆ కూర్చోవడంలోనే రామ విరహం కనబడింది అని చెప్పాడే. వారికి అన్యోన్యతను అక్కడ చూశాడు. ఆ కారణం చేత రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మని అక్కడ పంపించి వేశాడో తాను భోగాలు పరిత్యజించాడు. రాజభోగం ఏది అనుభవించలేదు. సీతమ్మ ఉన్నంత వరకే ఆయన ఏమేదైనా భోగం అనుభవించాడు. కానీ కర్తవ్య పాలన విస్మరించలేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే మనకి జ్ఞాన వైరాగ్యాలు కలిగితే ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రం ధర్మాన్ని పరిత్యజించరాదు. ఇది తెలుసుకోవాల్సింది. చాలా మంది వేదాంతాల వైపు ఆసక్తిగా పరిగెడతారు, మంచిదే కాదను. కానీ నివృత్తి మార్గంలో చెప్పవలసిన మాటలు తీసుకొచ్చి ప్రవృత్తి మార్గానికి అంటకట్టి జ్ఞానకర్మ సముచ్చయం కుదరదండి, అందుకే కర్మలన్నీ మానేశానంటాడు. కానీ ఈ కర్మ మానడు, భోజన కర్మ మానడు, స్నాన కర్మ మానడు, ఇంకేవి మానడు. మానేసిందంతా విద్యుక్త కర్మలు. కానీ విద్యుక్త కర్మ ఎప్పుడూ మానరాదు. నీకు నిజంగా వైరాగ్యం కలిగితే భోగాలు పరిత్యజించు, నిత్యనైమిత్తికాలు విడిచిపెట్టకు. యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవచ. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. విద్యుక్త ధర్మం మానరాదు. అందుకు భోగత్యాగం చేశాడు కానీ కర్తవ్య త్యాగం చేయలేదు రామచంద్రమూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఎలా సమన్వయించాడు చూడండి. దాంపత్య ధర్మాన్ని రాజధర్మాన్ని సమన్వయించిన తీరు. దేనికి ఇంజస్టిస్ చేయలేదు ఆయన, అన్యాయం చేయలేదు. ఆ ధర్మాన్ని కాపాడుతున్నాడు. అందుకే సీతమ్మ దగ్గర పొరపాటును కూడా నోరెత్తి ప్రజలు ఇలా అనుకుంటున్నాను కూడా అనలేదు మహానుభావుడు. ఆ మనసు కలత పెట్టలేదు. ఇద్దరికీ తెలుసు పరస్పర శుద్ధత్వములు. అందుకే సంచజ్య భోగాన్ అఖిలాన్ విరక్త. విరక్తుడై పాలన చేసేట. ఎలాగంటే మునివ్రతో భూన్ మునిసేవితాంఘ్రిహి. మునుల చేత పూజింపబడే పాదాలు కలిగిన స్వామి మునివ్రతాన్ని అవలంబించాడు. రామచంద్రుడు పెద్ద సన్యాసి, సన్యాసి మాట అనాలంటే. ఈ మాట రావణాసురుడు అంటాడు. ఇద్దరిని చూశాను అలాంటి సన్యాసులని. ఒకడు, తర్వాత వీడు. ఆ సన్నాసులకి ఇద్దరు పెళ్ళాం. మొదటానికి ఓ పెళ్ళం, ఈ సన్నాసికి ఓ పెళ్ళం. వాళ్ళు మొగుడు ఎలాంటి సన్నాసైనా వాడే సర్వస్వమును కూర్చుంటారు. ఏమిటో అది ఆశ్చర్యం. భర్తలన్నా సన్నాసులు, కానీ వాడే సర్వస్వమును కూర్చుంటారు. ఒకరు కొండలందు ఉమయు కాంతారంబునందీవుయున్ అంటాడు. అక్కడ రావణాసుడు అంటాడు సీతమ్మతో, కొండల్లో తిరుగుతోంది భర్త ఎలాంటి వాడేనా, ఆయన ఒక బైరాగి. ఎవడు?
పరమేశ్వరుడు. ఆ శివుడు పెద్ద బైరాగి, కానీ ఆయనే సర్వస్వను పట్టు కూర్చుంది ఆవిడ పార్వతీదేవి. అంత అడవుల పాలే తిరుగుతూ నిన్ను అడవుల పాలు చేసిన ఆయనే సర్వస్వను పట్టు కూర్చుంటావు నువ్వు. మీ ఇద్దరిని చూశానన్నాడు. అంటే ఆడు పార్వతీ పరమేశ్వరులు ఎటువంటి వారో సీతారాములు అటువంటి వారు. ఆ సంపూర్ణమైన వైరాగ్య భావం అక్కడ కనిపిస్తున్నది. అందుకే జ్ఞాన వైరాగ్య సంపన్నుడు రామచంద్రమూర్తి అనడంలో ఇక్కడ ప్రత్యేకం కనిపిస్తున్నది. అందుకే ధర్మపాలన, పైగా మునుల చేత సేవించబడేవాడు మునివ్రతాన్ని అవలంబించాడు. అందుకే త్యాగరాజస్వామి వారు రామావతారాన్నంతా ఒక్క మాటలో చెప్తాడు, మునిరాజ వేషయో త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితువో రామయ్య అనే కీర్తనలు. మునిరాజుట, రాజులు గొప్పవారి ధర్మనిష్ఠులైతే రాజర్షులు అంటారు. రామచంద్రమూర్తిని రాజర్షి అనాలి, కానీ ఋషిరాజు అన్నారు తిప్పేరిటు. ఋషిరాజు, ఆయన పెద్ద ఋషి. చూస్తే అచ్చం వైరాగ్యవంతుడుగానే ఉంటాడు. ఏమి చేసినా కూడా చెయ్యాలి గనక చేస్తాడే గాని దేనికి అంటాడు గనకనే ఇంత పని చేయగలిగాడు. అందుకే మునివ్రతోభున్ మునిసేవి తాంగ్రిహి. అయితే ఈయన పాటిస్తున్న ధర్మం ఎటువంటిదంటే చచార పూర్వాచరితం. తన పూర్వులైన రఘురాజులు ఏది పాటించారో ఆ ధర్మాన్ని రాజర్షివత్యైరభిషేచితం యథా. పూర్వం రాజర్షివర్యై, రాజర్షి వరులు పూర్వీకులు దశరథుడు, అజమహారాజు, దిలీపుడు, రఘువు, కకుత్స్థుడు మొదలైనటువంటి రాజర్షి వరులు పాలించినటువంటిది ఇక్ష్వాకు వంశం. అదే రాజర్షి వర్యై అభిషేచితం యథా. వారు ఏ విధంగా అభిషిక్తులై ధర్మాన్ని పాటించారో ఆ ధర్మాన్ని రాముడు నిలిపాడు. ఈ శ్లోకం ఒకటి చెప్పుకుంటే సీతా పరిత్యాగానంతరం రాముని పాలన అనేది మనకి స్పష్టమైపోతున్నది. అయితే ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో మాత్రం ఒక అద్భుతమైన విషయం వస్తుంది. అది రామగీత అని ఒక అంశం వస్తుంది. ఈ రామగీత ఇతర పురాణాల్లో కనబడుతుంది. ప్రస్తుతం మనకు రామగీతగా లభిస్తున్న సుమారు 15 అధ్యాయాలు ఉన్నాయి. అదేమిటో అంటే చూసుకుందాం, ప్రస్తుతానికి మాత్రం వద్దు, విడిచిపెడదాం. రామగీత మాత్రం మనకు వాల్మీకి రామాయణంలో లేదు. లేదా అంటే ఈ మాటలు సూచించాడు. ఎందుకంటే వాల్మీకి రామాయణం కావ్య సంప్రదాయంలో రచించారు గనక గీతలు మొదలైన ఉండవు. పురాణ సంప్రదాయంలో రచిస్తేనే గీత ఉంటుంది. అందుకే వశిష్ఠ గీత కూడా వాల్మీకి రచించారంటారు. రామాయణంలో పెట్టచ్చు కదా అంటే ఇమ్మడదు. అది కావ్య సంప్రదాయంలో అది పెట్టకూడదు. పురాణ సంప్రదాయంలో అయితే ఎన్నైనా మాట్లాడచ్చు అక్కడ. కనుక ఏ ప్రక్రియకి ఏది స్వభావమో తెలియాలి. అది తెలియకపోతే వాల్మీకి రామాయణం లేదు కనుక లేదంటారండి. వాల్మీకి రామాయణంలో సూచనగా చెప్తాడు కావ్యం గనక, విస్తారంగా చెప్తారు మరొక చోట. అందుకే అవన్నీ సమన్వయించుకోవాలి. అందుకే ఇతర మహర్షులు రచించిన రామాయణాలు మనకి వాల్మీకి రామాయణం అర్థం చేసుకోవడానికి సహకరిస్తాయి. ఇక్కడ రాముడని 2 మాటలు చాలదా గీత? ఇంతకంటే ఇంకేం గీత కావాలి? దీన్ని విస్తారపరిస్తే గీత అవుతుంది. ఇక్కడ రామచంద్రమూర్తి తన సొంత భవనంలో, వ్యక్తిగత భవనంలోకి వెళ్ళిన వెంటనే లక్ష్మణస్వామి ఏకాంతంలో వస్తాడట. వచ్చి నాకు ఈ ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలనుంది అంటే రామచంద్రమూర్తి బోధ చేస్తాడు. పరస్పర ప్రశ్నోత్తరముల్లో వస్తాయి. ఇందులో రామ విశ్వరూప సందర్శనం కూడా వస్తుంది. ఒక అద్భుతమైన గీత మనకి కొంత భాగం అధ్యాత్మ రామాయణం లభిస్తే ఇతర పురాణాల్లో మరికొంత కనిపిస్తుంది. ఆ రెండింటిని కలబోసి రామగీత పేరుతో మనకి లభింపజేస్తున్నారు పెద్దలు. అయితే అందులో ఏముంటుందంటే భగవద్గీతలో ఉన్నది ఉంటుంది. ఎందుకంటే భారతీయుడు ఎక్కడ చెప్పినా ఒకటే వేదాంతం. రాముడుగా చెప్పినా, కృష్ణుడిగా చెప్పినా, శివుడిగా చెప్పినా, గణపతిగా చెప్పినా అన్ని గీతల పరమార్థం ఒకటే, బ్రహ్మ విద్య, రామ బ్రహ్మ విద్య అక్కడ చెప్పబడుతున్నది. ఈ విధంగా అదొకటి ఉంది అని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఆ రామగీతకు నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క పాలన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక అద్భుత విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. అది ఈ ఒక్క వాక్యం ప్రస్తుతం పార్లమెంటుల్లో, అసెంబ్లీల్లో, ఇంకా ఎక్కడెక్కడ పాలనలు జరుగుతున్నాయో అక్కడ రాసుకుంటే బాగుంటుంది. లేదా ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుతో గెలిచినటువంటి నాయకులందరూ కూడా వాడి ఇంటి గోడల మీద రాసుకుని పొద్దున్న లేచి చూస్తే చాలా మంచిది. అలాంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ రాముడు స్వయంగా చెప్తున్నాడు. అన్నట్టు లక్ష్మణస్వామితో, మన దుఃఖాలు, మన వ్యక్తిగత కుటుంబ బాధలు ఇవేవి కూడా మన ధర్మాన్ని చెదరగొట్టరాదు. మన ధర్మం మనం పాటించాలి. అందుకు అనేక కోట్ల మంది పౌరులు నా యొక్క పాలనని ఆశిస్తున్నారు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత నా పేరున్నది. అందుకు పౌర కార్యాణి యో రాజా నకరోతి దినే దినే సంవృతే నరకే ఘోరే పతితో నాత్ర సంశయ. ఇది ఈ వాక్యం. పౌర కార్యాన్ని, పౌర కార్యం అంటే తాను ఎవరినైతే పాలిస్తున్నాడో ప్రజల యొక్క కార్యములను ఏ పాలకుడైతే ప్రతిరోజు నెరవేర్చాడో, ప్రతిరోజుట నకరోతి దినే దినే, అంతేగాని ఇవాళ తాజాగా ఎన్నికలు వచ్చే కనుక ఇవాళే బయలుదేరి తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చూసుకుందామనే కాదు. నకరోతి దినే దినే, ప్రతిరోజు కూడా పౌర కార్యములు చూడకపోతే ఆ పాలకుడు నరకంలో పడతాడు, మరి ఉద్ధరింపబడిన నరకంలో పడతాడు. కనుక
ఎప్పుడు కూడా పౌర కార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ ఇదివరకు పూర్వ చరిత్రలు కూడా చెప్తాడండి. ఫలానా రాజు పౌర కార్యంలో ఈ పని చేశాడు, సరిగ్గా ప్రవర్తించలేదు, దానివల్ల పడ్డాడు, కొన్ని యుగాల కాలం నరకాల్లో పడ్డాడు, క్షుద్ర జన్మలు పొందాడు. నృగమహారాజు ఒక పౌర కార్యాన్ని సరిగ్గా చేయకపోవడం వల్ల ఊసర విల్లయ్యాడు. దాని నుంచి బయటపడేటప్పటికల్లా ద్వాపర యుగాంతం అయింది. అక్కడికి రామచంద్రకు పూర్వీకుడైన నృగమహారాజుకు జరిగినటువంటి బాధ కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ తీర్చాడు. ఊసర విల్లుగా పడున్నాడు బావిలో. అందుకు పాలకుడైన వాడు ఎంత అప్రమత్తంగా ఉండాలి, వాడికి భోగ దృష్టి కంటే కర్తవ్య దృష్టి అంత అవసరము. ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కే కాదు, ప్రతివాడు వాడి పరిధిలో వాడుకుంటే ఏదో మేనేజ్ చేస్తుంటాడు. దీని మేనేజ్మెంట్ స్కిల్స్ వైపు మీరు అన్వయించుకోండి. రామాయణాన్ని అంతటిని జాగ్రత్తగా చూస్తే ఒక అద్భుతమైన MBA కోర్స్ అండి, ఇంకో మాట లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే మేనేజ్మెంట్ మొత్తం ఏంటి, బిజినెస్ మేనేజ్మెంటే కాదు, లైఫ్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్, అలాగే తన పర్సనాలిటీని మేనేజ్ చేసుకోవడం, అన్నీ కూడా. దాని వ్యక్తి ఒకవైపు ఒరిగిపోకూడదు, సర్వాంగీనంగా ఎలా మేనేజ్ చేయాలనేది రామాయణం మనకు చెప్తూ ఉన్నది. అందులో పెద్ద గురువు గారు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. ఎంత జాగ్రత్తగా తన కర్తవ్యం నుంచి ఏమాత్రం పక్కకి తప్పుకోకుండా ఎలా నిర్వహించుకుంటూ వస్తున్నాడు. దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, దీనికి ప్రయారిటీ ఇచ్చేటప్పుడు దాన్ని దెబ్బతినకుండా ఎలా కాపాడాలి, ప్రస్తుతం దాన్ని ఎంత దూరం ఉంచాలి, మళ్ళీ ఎప్పుడు దగ్గర చేయాలి, ఇవన్నీ కూడా రామచంద్రమూర్తిని చూసి పరిశీలించాలి. ఇలాంటి శ్లోకాలు కోకొల్లలు రామాయణంలో ఉన్నాయి. ఒకటి మనం ఇక్కడ మచ్చుకు చూపించాం. ఒకప్పుడు రామచంద్రమూర్తి తన ప్రాతకాలం చేయవలసినటువంటి ధర్మకృత్యములన్నీ చూసి, ప్రాతకాలం అంతా కూడా దైవ ధర్మకృత్యములు చేసేవాడు. అది అయిన తర్వాత ఆయన వచ్చినది తన యొక్క రాజధర్మ పాలన చేసేవాడు. ధర్మాసనగతో రాజా రామో రాజీవలోచన, ధర్మాసనంపై కూర్చున్నట్ట. అంటే ఆ సమయంలో ధర్మాధర్మ విచక్షణలు చేసి కావలసినటువంటి కర్తవ్యంతో రక్షణని ఇస్తాడు ఎవరికి ఏది ఇవ్వాలనేది. అప్పుడు ఆయన చుట్టూ అనేక మంది సభ్యులు కూర్చునున్నారు. ఆ సభ్యులతో ఉన్న సభ ఎలా ఉందంటే 3 సభలతో పోల్చాడు. సభా యథా మహేంద్రస్య యమస్య వరుణస్య చ అన్నారు. మహేంద్రుని సభ వలె, యముని సభ వలె, వరుణుని సభ వలె ఉన్నది అని 3 రకాల సభలు చూపించారు. అంటే ధర్మసభ ఎలా ఉండాలని చెప్పేటప్పుడు మహేంద్రుని సభ పేరు సుధర్మ సభ అని అంటారు. అక్కడ సుధర్మం, అక్కడ ఋషులు మహాత్ములు అందరూ కూర్చుని ఉంటారు, తేజస్సులు. అలాంటి మహాత్ములు అక్కడ కూర్చున్నారు. ఎవరు వారు అంటే వాళ్ళ పేర్లు ఇక్కడ చాలా ఇచ్చాడు. వశిష్ఠుడు ఇత్యాదులు చాలా మంది అక్కడ కూర్చున్నారు. అటుపై యమసభ అని ఎందుకన్నారంటే యముడికి పేరు సమవర్తి. అంటే ధర్మాధర్మ నిర్ణయం చేసేటప్పుడు అతడు ఏదో ఒకవైపు ఒరిగిపోడు, ప్రిజుడిస్ లేవు అతడికి, అది నిష్కపటంగా ఆలోచించి నిర్ణయం చెప్తారు. అందుకే యమసభ అని చెప్పడంలో సమవర్తిత్వము చెప్పారు ఇక్కడ. ఇక వరుణ సభ అన్నప్పుడు ఈ వరుణ సభ, వరుణుడు అసుర శక్తులకు కూడా నియామకుట్ట. ఈ విషయం మనకి రావణాసుడి కథలో వస్తుంది. విస్తార భీతి చేత నేను చెప్పలేదు కానీ వస్తుంది అక్కడ వరుణ సభ. కనుకనే ఇక్కడ సుర అసుర లక్షణములు ఉన్న ప్రతి వారిని నియంత్రించగలిగే సభ అది. అందుకే వరుణ సభ అని చూపించాడు. 3 సభలతో పోల్చారు ఇక్కడ. అయితే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అన్నట్ట, ఈ సమయం ఎలాంటి సమయం అంటే ఎవరైనా సామాన్య పౌరులు గాని నాకు ఫలానా ఇబ్బంది కలిగింది అని చెప్తే విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసే సమయం ఆ ధర్మాసనం మీద కూర్చున్నప్పుడు. ఎవరైనా బయట వచ్చి కూర్చున్నారేమో చూడు అన్నాడు. అంటే పబ్లిక్ కూర్చునే చోటు ఒకటి ఉంటుంది, అక్కడ కానీ ఎవరైనా ఉన్నారేమో చూడు అన్నట్ట. లక్ష్మణ స్వామి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి వచ్చి, నువ్వు ఎప్పుడూ రోజు ఈ మాట అంటూ ఉంటావు, ఎవరైనా చూడు ఉన్నారేమోనని, నేను వచ్చి చెప్తూనేను ఎవరు లేరు అన్నాడు. ఇక్కడ ఎవడు వచ్చి కంప్లైంట్ అనేది లేదయ్యా నీ రాజ్యంలో, ఇది గొప్ప మాట, కంప్లైంట్ అనేది లేదుట. ఈ ఘట్టం ఇక్కడ చెప్పడంలో మనంతా మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిందే. నకశ్చిదబ్రవీత్తత్ర మమ కార్యమిహాద్యవై, నా పని ఇది జరగలేదు అని ఒకడు నీకు చెప్పుకోవలసిన అవసరం నీ అయోధ్యలో లేదు అన్నాడు. ఇలాంటి రోజు మన భారతదేశానికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం. ఎందుకంటే అక్కడ జస్ట్ డినైడ్ లేదు, డిలేడు లేదు, రెండులో అది చక్కగా అందిపోతుంది. అందుకే నాకు మీరు కేటాయించిన ఫలానా ఆఫీసులో ఫలానా అధికారి నా పని చెయ్యలేదండి అని రాముడికి చెప్పుకోవలసిన దుస్థితి లేదుట. ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తే చాలు. ఈ దేశంలో ఎవ్వరూ త్యాగాలు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద మహామహా యజ్ఞాలు చేయక్కర్లేదు. మరేం చేయాలి? ఎవడి పని వాడు చేస్తే చాలు, ఈ దేశం బాగుపడుతుంది. అది జరగట్లేదు, అది వచ్చింది బాధ. వాడు దేనికి జీతం తీసుకుంటున్నాడు, ఆ పని చేయట్లేదు. ఏం చెప్పి నెగ్గాడో అది నెరవేర్చట్లేదు. వాడి పని వాడు చేస్తే వాడు బాగుంటాడు, దేశం బాగుంటుంది. కనుక మన సాక్రిఫైసులు వద్దు, త్యాగాలొద్దు, ఉద్యమాలొద్దు, యాతనలొద్దు, సేవలు వద్దు, మీ పని మీరు చేయండి అంతే చాలు అని మన భారతదేశంలో ప్రతివాడికి మొత్తుకుని దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక్క కంప్లైంట్ లేదంటే అర్థం ఏంటి?
ప్రతివారు వారి కర్తవ్యం వారు చేస్తున్నారు. ఇంకోటి చెప్తాడు, ఇది లక్ష్మణస్వామి అనలైజ్ చేసి చెప్తాడు అయోధ్య గురించి. పైగా నాథయో వ్యాధయశ్చైవ రామే రాజ్యం ప్రశాసతి. ఆధులు వ్యాధులు లేవు, అంటే మానసిక జబ్బులు లేవు, శారీరకమైన జబ్బులు లేవు. పైగా పంటలు పండట్లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆ బాధ అంతకంటే లేదు. ఎందుకంటే పక్వ సస్య వసుమతి సర్వౌషధి సమన్విత, పంటలు సకాలంలో పండుతూ ఉన్నాయి. ధర్మం బాగుంటే అన్నీ బాగుంటాయండి, అందుకు పంటలు బాగున్నాయి. పైగా ప్రతివారి వ్యవహారం ఎప్పుడు ఎలా నెరవేరాలో నెరవేరిపోతున్నది. కనుక ఇక్కడికి వచ్చి చెప్పవలసిన అవసరం ఏ పౌరుడికి కనబడలేదయ్యా అనే మాటని అద్భుతంగా ఇక్కడ లక్ష్మణస్వామి వివరించి చూపిస్తున్నాడు. పైగా ఇంకో మాట అంటాడు, సమ్యక్ ప్రణీతయా నిత్యానా ధర్మో విద్యతే క్వచిత్. నిజానికి శ్లోకాలన్నీ మనం తీసుకోవాలి, ఎందుకంటే రామాయణం ఈ దేశపు జాతీయ గ్రంథం అని మనం అనేక మార్లు చెప్పారు. కేవలం దీని ఒక మత గ్రంథంగా చూడడం భారతీయులు చేస్తున్న పెద్ద పొరపాటు. భారతీయులే చేస్తున్నారు. ఇది మానవత్వని బోధించే గ్రంథం, ఇది ధర్మాన్ని బోధించే గ్రంథం. ధర్మం మతానికి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది, మనిషి అయిన వాడికి. అందుకే మనిషికి సంబంధించిన మాట. సమ్యక్ ప్రణీతయా నిత్యానా ధర్మో విజితే క్వచిత్ తస్మాద్ రాజభయాత్ సర్వే రక్షంతీహ పరస్పరం. రాజు రక్షించాలి అనే పరిస్థితి ఇక్కడ లేదుట. ఎవరిని ఒకరు ఒకరిని రక్షించుకుంటున్నారు, రక్షంతీహ పరస్పరం, ఒకరు ఇంకొకరిని రక్షించుకుంటున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలండి? అంటే ఎవరికి ఆపద కలిగిన ఇంకొకరు కాపాడుకుంటున్నారు. అలా ఒకరినొకరు రక్షించుకోవడం అనేది ఉన్న రాజ్యంలో రాజే రక్షించాలని బాధ లేదు. అయితే ఒకరినొకరు రక్షించుకోవడం ఎందువల్ల జరుగుతుందంటే, రాముడు గొప్ప రాజు, ఆయన పాలనలో మనం జాగ్రత్తగా ఉండాలి అని ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. అంటే రాముడు ఉండాలి, రాముడు ఉండాలి, రాముడు ఉంటేనే. అందుకే తస్మాత్ రాజభయాత్, రాజనేవాడు ఒకడున్నాడు అనేటువంటి రాజభయం చేత ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. అందుకు వాళ్ళకి ఏవో ఆగిపోయిన పనులు లేవు, వచ్చిన కష్టాలు అంతకంటే లేవయ్యా. ఇవన్నీ చెప్తే సరే మరొక్కసారి బయటకు వెళ్ళి చూడన్నాడు రామచంద్రమూర్తి. ఏమిటో ఎప్పుడూ లేనిది మరొక్కసారి చూడన్నట్ట. ఎందుకని మళ్ళీ బయటకు వచ్చాడు. వస్తే ఆశ్చర్యకరంగా లక్ష్మణస్వామికి ఒక్కరు కూర్చున్నట్ట, మొత్తం ఖాళీ గ్రౌండ్లో ఒక్కరున్నారు. అలా ఆ కూర్చున్న వారికి తల పగిలి నెత్తిరోడుతుందట. ఎవరా అని చూస్తున్నాడు. అపశ్య ద్వారదేశే వైశ్వానం తావదవస్థితం. ఒక కుక్క అక్కడుందిరండి నెత్తిరోడుతూ. పైగా లక్ష్మణస్వామి రాగానే లేచి నిలబడి అరుస్తోంది. అది అరుస్తూ ఉంటే ఆయన అన్నట్టు, కింతే కార్యం మహాభాగా. ఏం మాట ఓ మహానుభావా, నీ పనేమిటి? సంబోధన అంతే, ఏం కుక్కగారు అనలేదు, ఓ మహాత్మురాలా అన్నాడు ఇక్కడ. ఓ మహాభాగా కింతే కార్యం, నీకు ఏమిటి చేయవలసి ఉన్నది? భయపడకుండా విశ్వాసంతో చెప్పు అంటే సారమేయ అభ్యభాషత. కుక్క చెప్తోందిట, నీకు చెప్పేది కాదు నేను. సర్వభూత శరణ్యాయ రామాయ క్లిష్టకర్మణి. రాముడి గురించి చెప్తున్న మాటలు చూడండి. ఇవి వినగానే వెంటనే ఆధునిక మానవుడు ఏమంటాడంటే, కుక్క వచ్చి జస్టిస్ అడగడం ఏంటండి అని. అంటే రామరాజ్యంలో కుక్కకు కూడా న్యాయం జరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. కుక్కకు కూడా న్యాయం చేస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇలా అనుకుంటే చాలా బాగుంది కదా. కానీ ఇక్కడ మరొక్కటి, అందుకే ఈ కథ అర్థం కావడం కోసం పునాది మనం వెనుక నుంచి వేసుకుంటూ వచ్చాం. నేను వేయలే, వాల్మీకి వేశాడు. ఒకటి సరిగ్గా అర్థం కాలేదంటే అందుకు మునుపు మనం సరిగ్గా చదవలేదని అర్థం. మొదటి నుండి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాడు. రాజైన వాడు కేవలం ప్రజలను మాత్రమే పాలించేవాడు కాదు, తన దేశంలోని ప్రకృతిని జంతుజాలానికి కూడా తన పాలకుడే, వాటిని కాపాడాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అయితే రాజు ప్రకృతిని జంతువుల్ని కాపాడుతున్నా జంతువులకి మానవ హృదయం అర్థం కాదు గనక నన్ను ఫలానా రాజు పాలిస్తున్నాడనే స్పృహ జంతువుకు ఉండదు. కానీ నరజంతువేని వీడుకుంటే చాలు, దానికుండదు జంతువు గనక. కానీ రామరాజ్యంలో జంతువుకు కూడా స్పృహ ఉంది, రాముడు నాకు రాజు అని. అది ప్రత్యేకత. దీనికి ఆధారం ఏమిటి అంటే, వెనక్కి వెళ్ళండి. వెనక్కి అంటే నిన్న చెప్పిన కథ మాత్రమే కాదు, అయోధ్యకాండ జాగ్రత్తగా పరిశీలించండి. అయోధ్యకాండలో కైకేయి మాట మీద రామచంద్రమూర్తి అరణ్యవాసానికి అనివార్యంగా వెళుతూ ఉంటే వశిష్ఠుడు కైకేయిని మందలించి ఒక మాట అంటాడు, నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు, రాముడు లేనప్పుడు మేమందరం ఉండగలమా? మేము రాముడితో వెళ్ళిపోతాం. మేం వెళ్ళడమే కాదు, అయోధ్య మొత్తం కదిలిపోతుంది రాముడితో. ఇది గుర్తుపెట్టుకో. ఆఖరికి అయోధ్యలో ఉన్నటువంటి పురుగు, పశువు, పక్షి కూడా రాముడితో అరణ్యానికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుందో తెలుసా? కేవలం సర్వజీవశూన్యమైనటువంటి అయోధ్య మిగులుతుంది, శ్మశానవత్. అయితే చెట్లుంటాయి,
చెట్లు ఏడుస్తూ ఉంటాయి. చెట్లకు కూడా ప్రాణం ఉందని చెప్తారు కదా. ఎలా ఏడుస్తాయంటే, మా జన్మ ఏం జన్మయ్యా, రాముడితో వెళ్ళలేని ఉపాధులైపోయాయి మాకు అని చెట్లు ఏడుస్తాయట. మాది స్థావర జన్మ అయిపోయింది. అయితే చిత్రం, ఆ చెట్లు కొమ్మలు రాముడు వెళ్ళిపోయిన వైపు తిరిగిపోయి చూస్తూ ఏడుస్తాయి, పాదపశ్చ అని వర్ణించాడు. ఇదేదో వశిష్ఠుడు కవిత్వంతో ఆవేశంతో అన్నాడు అనుకుంటే, మళ్ళీ మనం అలాంటి పొరపాట్లు పడకుండా వాల్మీకి మరొక చోటు చూపిస్తాడు. రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత అయోధ్య ఎలా ఉన్నదంటే, ఆవులు దూడలకి పాలు ఇవ్వడం లేదు, దూడలు పాలు తాగాలని కూడా అనుకోవడం లేదు అని కూడా వర్ణించాడు. అంటే ఆవులు దూడలు కూడా రామవియోగాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నాయే. అంటే స్థావరజంగం మొత్తం. సుమంత్రుడు అంటాడు, రాముణ్ణి నేను విడిచిపెట్టి వస్తే రాముణ్ణి విడిచిపెట్టిన వాడు మొహం చూడకూడదు అని చెప్పి, నీ బీళ్లలో ఆవులు దూడలు కూడా అక్కడికి వెళ్ళిపోయా, నన్ను చూడకూడదని తెలుసా, ఒక్క పురుగు కూడా లేదే అయోధ్యలో అని వర్ణించాడు. ఇక్కడ అంత వేదన చూపిస్తాడు అక్కడ. దీన్ని బట్టి అయోధ్యకి రాముడు ఎటువంటి ప్రభువు అంటే, స్థావర జంగమాత్మకమైన సర్వజీవులకు ప్రభువు. అయితే ఇక్కడ కుక్కాడిన మాట లక్ష్మణుడు ఎలా అర్థం చేసుకున్నాడు, తర్వాత రాముడు ఎలా అర్థం చేసుకున్నాడు మాట అతి తెలివితో ప్రశ్నించవచ్చు. పురాణాల్లో ఇలాంటి మాటలు కనబడతాయి. దీని గురించి ఒక్కసారి భారతీయ విద్యను పరిశీలిస్తే, ఛాందోగ్యోపనిషత్తులోనే నారదుడితో సనత్ కుమారుడు నీకు వచ్చిన విద్యలేంటో చెప్పంటాడు. ఆ విద్యలు అనేకం చెప్తాడు. మన ప్రాచీన భారతీయ విద్యలు ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు ఆ మొత్తం అక్కడ చెప్పబడినటువంటి మంత్రాలు చూడండి. కనీసం పుస్తకాల పేర్లు మిగులుతాయి. ఓహో, ఇవి మనకు ఉండేవి అనేనా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భారతీయులు, నేను ఇప్పుడు యువతరం గురించే చెప్పట్లేదు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన ఒకప్పటి మాజీ యువకులు, వాళ్ళకు కూడా చెప్తున్నా. ఏంటనంటే, మన భారతదేశానికి విద్యలు లేవు, నాగరికత లేదు, అంత పాశ్చాత్యులు మాత్రమే పెట్టిన భిక్ష అనే భ్రాంతితో బతుకుతున్న పెద్దలందరికీ కనువిప్పు కలిగించే ఒక మాట, భారతీయులకున్నంత విద్యలు ఇతర దేశాలకి లేవు. అయితే పరాయి పాలనలో మనం దేనికి పనికిరామనే భావం వాళ్ళు సృష్టించి 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 మనలో నింపేరు. మనం ప్రస్తుతం స్వతంత్రత వచ్చినటువంటి అభారతీయులమై బ్రతుకుతున్నాం. అది అందుకే ఒక మహానుభావుడు చెప్పాడు, ఇప్పుడు భారతీయత ఎక్కడైనా దొరుకుతుందంటే అమెరికాలో ఎన్ఆర్ఐల్లో ఉందిట వాళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వీళ్ళు ఆర్ఎన్ఐలట, వీళ్ళు రెసిడెంట్స్ బట్ నాట్ ఇండియన్స్ అన్నాడు అక్కడ. అది అలా ఉంది మన పరిస్థితి. ఉంటున్నాం కానీ భారతీయులు ఇంకా, మన భారతీయ ఆత్మ లేదు, భారతీయ విద్యలపై గౌరవం లేదు, భారతీయ ధర్మంపై గౌరవం లేదు, భారతీయ సంస్కృతిపై గౌరవం లేదు. ఈ మాట ఎందుకంటున్నామంటే, మన పాలనా వ్యవస్థలో గాని విద్యా వ్యవస్థలో గాని మన ప్రాచీన భారతీయ విద్యలపై గౌరవం కలిగించే మాటలు ఏమైనా తీసుకున్నామా? లేదు. మొత్తం మనదైన విద్యలన్నిటి మతం దృష్టితో పక్కకు తోసేస్తున్నాం. ఇది జరుగుతున్న అన్యాయం. ప్రతి సభలో ఇదే ఘోషణది, ఇక్కడ అదే ఘోష. ఎంతవరకు ఈ ఘోష అంటే, ఈ బాధ శాంతించే వరకు ఈ ఘోషే. భారతదేశం తనని తాను తెలుసుకోవలసింది. ఎన్ని విద్యలున్నాయి అక్కడ, ఆ విద్యలు లిస్టు చెప్తాడు, ఆశ్చర్యపోతాం కనీసం. అయితే ఈ విద్యలన్నీ ఏమైపోయాయి? కొన్ని వేల పరాయి దాడుల్లో ధ్వంసం చేయబడ్డాయి, తగలబెట్టబడ్డాయి. ఈ విద్యలు తమలో కాపాడుకున్న పండితులందరూ చంపివేయబడ్డారు పరాయి దాడుల్లో. అప్పుడు వాళ్ళు ధ్వంసం చేశారు, ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అంతే. ధ్వంసమైన మాటని స్వతంత్రం వచ్చేకైనా కాపాడుకున్నామంటే ఇప్పటి వరకు బుద్ధి కూడా పుట్టలేదు మనకు. అది దౌర్భాగ్యం. ఇంకెక్కడ న్యాయం చేస్తామో ఆలోచించుకోండి. ఎందుకంటే శకున విద్య అనుకు విద్యని ప్రస్తావన చేస్తాడు అక్కడ సనత్ కుమారుడు నారదుడితో. శకున విద్య అంటే శకునాలు చూసే విద్యను కాదు, ఇక్కడ పశుపక్షి ఇంగిత జ్ఞానం. అది అంటే పశుపక్షుల యొక్క అరుపులు గాని కదలికలు గాని వీటి బట్టి వాటి భాషను తెలుసుకోగలుగుట, తిరిగి వాటికి అర్థమయ్యేటట్టు ఎలా మాట్లాడాలనేది ఇది ఒక విద్య ఉండేది. మరి ఆ కాలంలో అటువంటి విద్యలు ఈ మహానుభావులకు ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. దీనికి సూచనగా నిన్ననే భరతుడు చెప్పిన మాట చెప్పుకున్నాం. నీ రాజ్యంలో జంతువులు కూడా మానుష భాషలో కొన్ని మాట్లాడుతున్నాయన్నాడు. కొన్ని నాకు ఇది ఆశ్చర్యం కలిగించిందయ్యా అన్నాడు. భరతుడికి అప్పటికే ఆశ్చర్యం కలిగించిన ఘట్టం రాముడి రాజ్యపాలనలో జరిగింది. ఇది మనం గమనించవలసింది. ఎందుకంటే రాముడి సర్వజీవులకు అంతర్యామైన పరమాత్మ. అందుకే సర్వజీవులు ఆ పరమాత్మతో వ్యక్తీకరించుకుంటున్నాయి. యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ, యద్భాషావై మానవాహ తద్భాషావై దేవాహ అని మన శాస్త్రం చెప్తున్నమాట. దేవాదేవుడైన రామచంద్రమూర్తి నరుడుగా ఉన్నా ఆ దేవధర్మం అలా ఉన్నది, గ్రహించగలడు. అందుకే లక్ష్మణస్వామితో ఈమె చెప్తున్నది, సర్వభూత శరణ్య, మానవులకు మాత్రమే దిక్కుకాడు రాముడు, సర్వభూత శరణ్య, సర్వలోక శరణ్య. ఈ మాట విభీషణుడు కూడా అంటాడండి రామచంద్రమూర్తి వద్ద. సర్వ ప్రాణికోటికి శరణ్యుడు. పైగా ఏ దోషము లేని, ఏ క్లేశము లేని ధర్మము కలిగినటువంటి వాడు. రామాయ అక్లిష్ట కర్మణి భయేశ్వ అభయదాత్రేచ తస్మై వక్తుం సముత్సహే. భయపడిన వారికి అభయమిచ్చేవాడే రాముడు, అభయప్రదాత. ఆయనతో చెప్పాలి అనుకుంటున్నాను అంటే
అయితే లోపలికి రా సభలోకి అంటే, శునకము దేవతారాధనలు జరిగే చోట, మంత్రానుష్ఠానాలు జరిగే చోట, విప్రగృహాల్లోకి, రాజగృహాల్లోకి రాకూడదు అని శునకం చెప్పిందండి. ఇప్పుడు మనం శునకాలకు చెప్పగలవు, కానీ శునకాల కంటే ఘోరమై మనం ఏం చేస్తున్నామంటే, దేవుళ్ళని పూజించుకునే ఇళ్లల్లో కూడా కుక్కలను తిప్పుతూ ఉన్నాం. పాపం కుక్కలు ఎంత బాధపడుతున్నాయో మనకేం తెలుసు, మన సరదా మనది. అందుకే ఏ ఇళ్లల్లో దేవతారాధన జరుగుతాయో, ఏ ఇళ్లల్లో 2 పుట్లో దీపం పెట్టుకునే మంచి అలవాటు పొరపాటునుందో, అటువంటి వారందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో కానీ తిరిగితే, ఇళ్లల్లేంటి ఒళ్లల్లో పక్కల్లో కూడా పెట్టుకుంటున్న రోజులు వస్తున్నాయి. శునక సూకర మార్జాల కుక్కుటములు, శునక సూకర మార్జాల కుక్కుటములు ఉపాధి లక్షణం అండి. జీవుడు గొప్పవాడైతే కావచ్చు, కానీ ఉపాధి మర్యాదలు ఉపాధివే కనుక ఇవి కానీ ప్రవేశిస్తే దేవతాశక్తులు, పితృదేవతలు అక్కడికి రారు. అందుకే ఇంట్లో దేవతల నుండి అనుగ్రహించాలన్నా, 2 పుట్ల దీపం పెట్టుకోవాలన్నా ఆ ఇళ్లల్లో అవి తిరగకుండా జాగ్రత్త పడాలి. కొంతమంది పొలములు అవి రక్షించే వాళ్ళు ఇంటికి దూరంగానే ఉంచుతారు. అందులో ఒక నియమం, ఒక శుచి, ఒక దీక్ష, ఒక పద్ధతి, ఉపాసన ఉన్నటువంటి వారికి మరీ నియమం. ఇది సాక్షాత్ శునకమే చెప్తోంది. లక్ష్మణస్య వచశ్రుత్వా సారమేయ అభ్యభాషత దేవాగారే నృపాగారే ద్విజ వేశ్మసు వై తథా. వాళ్ళ ఇళ్లలోకి రాను, ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఉంటారో చూడండి. వన్హి శతక్రతుశ్చైవ సూర్యో వాయుశ్చ తిష్టతి, అక్కడ ఉంటారు. మరి కనబడరే అంటే మళ్ళీ మనుషుల వాళ్ళు దేవతలు, దివ్య శరీరాలతో వాళ్ళు ఉంటారు. ఒక గృహం అంటూ నిర్మించి, వాస్తు పూజ అంటూ చేసి, మనం ప్రవేశం అంటూ చేశాక గృహ దేవతలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే అగ్నిదేవత. అది లేకపోతే ఇంట్లో అన్నం పుట్టదు. పుట్టిన అన్నం కడుపులోకి వెళ్ళదు, వెళ్ళినా అరగదు. అందుకే అగ్నిదేవుడు ఉంటాడు అక్కడ. శతక్రతు ఇంద్రుడు ఉంటాడు, లేకపోతే ఇంద్రియ పుష్టి ఉండదు, ఐశ్వర్యములు ఉండవు. సూర్యుడు ఉంటాడు, వాయువు ఉంటుంది. వీళ్ళు దేవతలు అవునా కదా, కనుక ఉంటారు. నాత్ర యోగ్యాస్త సౌమిత్రే యోనీనామధమావయం, మాలాంటి అధమయోనులకి లోపలికి ప్రవేశం లేదు, మేము రావంతే. అది శునకం, దాని మర్యాద దానికి తెలుసు. చెప్పగానే వెంటనే ఈ సభ ధర్మసభ, గృహమని కాదు. ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ చేసినప్పుడు ఎవడైనా అక్కడికి రావచ్చు. అయినా నువ్వు చెప్పిన మాట నేను అక్కడ చెప్తాలే అని వెళ్ళి, పైగా రామచంద్రమూర్తి గురించి ఈమె చెప్పిన మాటలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ శునకం సామాన్య శునకం కాదు. అందుకే ప్రవిష్టు నత్ర శిక్షామి ధర్మో విగ్రహవాన్ నృప, అతడు కేవల ధర్మ విగ్రహుడు, సత్యవాది, రణపటు, సర్వసత్వహితేరత. అతడు సత్యవాది, యుద్ధంలో నేర్పరి, సర్వభూతముల యొక్క హితాన్ని కోరేవాడు, పైగా నీతికర్త. ఆయన నడిచే పద్ధతి తాను తయారు చేస్తాడు, తాను నడిపిస్తాడు. సర్వజ్ఞుడు, సర్వదర్శి. రామో రమయతాం వరహ, ఇదొక మాట. రామో విగ్రహవాన్ ధర్మ ఎలాగైతే మన మనస్సులో గుర్తుందో, ఇది కూడా అలా గుర్తుపెట్టుకోండి. అందుకు తీసుకున్నా. రామో రమయతాం వరహ, రమింపజేసేవారిలో గొప్పవాడు రాముడు. ఇది మాట. దీన్ని పట్టుకుంటే వేదాంతం దాకా వెళ్ళొచ్చండి. రమింపజేసేవాడంటే ఆనందింపజేసేవాడు. ఆనందింపజేసేవారందరిలోని గొప్పవాడు రాముడే. సృష్టిలో ఒక్కొక్కరు మనల్ని ఆనందింపజేయవచ్చు. ఆనందింపజేయడం అంటే దుఃఖాన్ని పోగొట్టి ఆనందం కలిగించే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ వాళ్ళందరిలోకి రాముడే శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన గాని దుఃఖాన్ని పోగొడితే మరి దుఃఖం రాదు, అఖండ ఆనందాన్ని ఇస్తాడు. అంటే అత్యంతక దుఃఖనాశనము చేయగలిగినటువంటి పరతత్వము రాముడు అనే మాట ఇందులో దాగుంది. రామో రమయతాం వరహ అంటే మోక్షప్రదాత అయిన తారక బ్రహ్మము అనేదే అసలైన అర్థం. కానీ భౌతిక అర్థం తీసుకుంటే దుఃఖాలు పోగొట్టే వాళ్ళల్లో ఆయన అంత గొప్పవాడు మరొకడు లేడు అని చెప్పి, నేను ఇక్కడ ఉన్నానని చెప్పు, ఆయన రమ్మంటే వస్తానన్నది. ఇక్కడ శ్వావై తే తిష్టతే ద్వారీ కార్యార్థీ సముపాగత. వెంట లక్ష్మణస్వామి వచ్చి చెప్పగానే ఆ సారమేయాన్ని ఎంత పరిధి మేరకు సభలో తేవచ్చో అంతవరకు తెప్పించాట రామచంద్రమూర్తి. దేని గ్యాలరీలు దానికి ఉంటాయండి. అక్కడ కూర్చోబెట్టి చక్కగా అడిగేట. పైగా సారమేయానికి భిన్నమస్తక, తల పగిలి నెత్తురోడుతోంది. అప్పటికి కొంత గడ్డ కట్టుకుపోయింది అక్కడ, అలాగా అంటే దెబ్బ తగిలి చాలాసేపు అయింది. కూర్చుని, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, ఏమిటో చెప్పు అంటే, ఈ శునకము రాజు గొప్పతనం చెప్తుందండి కొన్ని శ్లోకాల్లో. దొరికిందే అవకాశం ఉపన్యాసం ఇచ్చేస్తాం శునకు. కానీ కుక్క చెప్పిన మాటలు విన్నా మనం బతుకు బాగుపడుతుందేమో చూడాలి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తుందో. ధర్మము ప్రధానంగా ఎన్నెన్నో చెప్తారు, కానీ నాకు తెలిసి ధర్మములు మొత్తం 5. ఈ 5 ధర్మములు ప్రధానము, మనకు పనికొస్తాయని చెప్తున్నా ఇక్కడ. దానం, దయ, సతాం పూజ, వ్యవహారేషు ఆర్జవం. ఇది దానం. దానం అంటే
ఒకరికి ఏదైనా ఇవ్వగలగాలి. దయ, దయ అంటే పరదుఃఖ అసహిష్ణుత, ఇతరులు దుఃఖపడితే తట్టుకోలేని గుణాన్ని దయ అంటారు. మూడవది సత్పురుషుల్ని గౌరవించడం, ఎప్పుడు ఇది చాలా ప్రధానం, సత్పురుషుల్ని గౌరవించడం. రెండు, వ్యవహారముల సమర్థత, తర్వాత నిష్కపటత్వము. ఇది ఇన్ని విధములుగా ధర్మం ఉంటుంది సుమా, ఇంతకు మించిన పరోధర్మం లేదు. ఈ పరధర్మం ఎవడు అంటే, పరధర్మం అంటే ఉత్కృష్ట ధర్మం, పరధర్మం అంటే పైవాడి ధర్మం కాదు. ఇక్కడ ఏష రామ పరోధర్మో రక్షణాత్ ప్రేత్యచ ఇహచ. ఈ ధర్మాన్ని ఇక్కడ పాటిస్తే ఇక్కడ క్షేమం ఉంటుంది, జీవితం తర్వాత కూడా క్షేమం ఉంటుంది. కనుక ప్రధానంగా దానము, దయ, సత్పురుషుల పూజ, వ్యవహారముల యందు సమర్థత, వ్యవహారముల యందు నిష్కపటత్వం, ఇది చాలా ముఖ్యమైనది సుమా. త్వం ప్రమాణం ప్రమాణానామసి రాఘవ సువ్రత. ఆయన ధర్మం ఏంటో నీకు నేను చెప్పాలా? నిన్ను చూసిన ఆనందంతో ఎన్నెన్నో చెప్తున్నాను గాని దేనికైనా నువ్వే ప్రమాణము. ఏది ధర్మమో తేల్చి చెప్పాలన్నా నువ్వే ప్రమాణం. అందుకే రామో విరామో విరజో మార్గో నేయో నయోత్తమ అని వర్ణించారుగా. నయో నయ వీర శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ. ధర్మ విదుత్తముడు నువ్వు. ధర్మాణం త్వం పరంధామ గుణానాం సాగరూపమ. ధర్మములకు నువ్వు నిజమైన అల్టిమేట్ నివాసానివి. అంతేకాదు గుణములనే రత్నాలకి నువ్వు రత్నాకరుడవి. పైగా నీ ఆజ్ఞ చేతనే ఈ జగమంతా నడుస్తూ ఉంటుంది. అజ్ఞానం చేత నీ ముందు ఇలా మాట్లాడుతున్నాను, నన్ను మన్నించు. నీ ధర్మస్వరూపం చూడగానే నా నుంచి మాటలు వచ్చాయి. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, నన్నొకడు నిష్కారణంగా కొట్టాడు. నేనేదో వాడు వస్తువుని పట్టుకున్నా, వాడి మార్గానికి అవరోధం కలిగించినా, అరిచి వాడిని భయపెట్టినా, అప్పుడు నన్ను శిక్షిస్తే నా తప్పు. నిష్కారణంగా నన్ను కొట్టాడు. ఎక్కడో తెలుసా? ఆ అగ్రహారం దగ్గర నేను తిరుగుతున్నాను, బ్రాహ్మణ అగ్రహారం, అక్కడ కొట్టాడు ఒకడు భిక్షుడు. వాడి పేరు సర్వార్థ సిద్ధుడిని పేరు. వాడొచ్చి నన్ను కొట్టాడు సుమా. భిక్షు సర్వార్థ సిద్ధశ్చ బ్రాహ్మణావసదేవసన్. వాడొచ్చి కొడిసాడు నన్ను. నిష్కారణ, ఏమి లేదయ్యా. వెంటనే రామచంద్రమూర్తి ఏం చేశాడు తెలుసా? పిలిపించాడు. ఈ కథ చెప్పడంలో వాల్మీకి ఉద్దేశం ఏంటంటే, మనం అన్నిటికంటే తక్కువగా భావించేది కుక్కనే. అందుకే ఏదైనా పనికి మాలిన బతుకు కనిపిస్తే కుక్క బతుకు అంటాం. కానీ అన్నమయ్య అంటాడు, కుక్క ఎప్పుడు కూడా తన బతుకు కుక్క బతుకైంది అనుకోదుట. దానికి అది గొప్ప బతుకే. మనం కంపారిటివ్గా అంటాం కానీ సృష్టిలో రిలేటివ్, దేని బతుకు దానికి గొప్పదే, తక్కువ చూడకూడదు. రామచంద్రమూర్తి యొక్క సర్వభూత హితేరత అనే మాట చెప్పడం కోసం అక్కడ ఒక కుక్కకు కూడా ఇంత న్యాయం చేస్తున్నాడని చెప్పినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని ఇంక చెప్పలేము. చెప్పడానికి ఆశ్చర్యం ఉన్నది. దీని ఉపలక్షక న్యాయము అంటారు శాస్త్రంలో. ఉపలక్షక న్యాయం. ఒక్క విషయాన్ని గట్టిగా చెప్తే దాన్ని బట్టి మిగిలినవన్నీ భావించగలగాలి. అది ఉపలక్షక న్యాయం. ఇప్పుడు ఉపలక్షక న్యాయంతో 2 కథలు చెప్తున్నాడు. అందుకే శ్రద్ధగా వినవలసింది. ఇప్పుడు అతను పిలిపించారట. ఎవరిని? ఆ సర్వార్థ సిద్ధుణ్ణి. అడు భిక్షుకుడు అంటే ఒక విధంగా పరివిరాట్టుగా తిరుగుతూ భిక్షాజీవనం మీద బతుకుతున్న ఒక తపస్వి. సామాన్యుడు కాడు, మామూలు వాడు కాదు, ఊరుగాని బిచ్చగాడు కాదండి. భిక్షుకుడు అనే మాట అసలు నిజంగా ఎవరికి వాడాలంటే పరివిరాట్టుకు వాడతారు, యతికి వాడతారు. నిజానికి అన్నీ పరిత్యజించి కేవలం ప్రాణరక్షణ కోసం భిక్షుకత్వం వహిస్తూ ఆత్మవిచారణ చేసేటువంటి వాడు భిక్షుకుడు. దాని వివిధిషా సన్యాసమని ఇంకా చాలా చాలా పేర్లున్నాయి. మొదలు భిక్షుక సన్యాసి అతను కొట్టే నిష్కారంగా. అతను పిలిపించి నువ్వు కొట్టేవా అని అడిగారు. కొట్టేనన్నాడు. ఎందుకు కొట్టావు? ఆవేశం ఆపుకోలేక కొట్టానన్నాడు. నిజంగా కారణం ఏం లేదు. ఏమిటయ్యా నీ ఆవేశం అంటే చెప్పాడేంటంటే, నాకు ఆ రోజు ఎక్కడ భిక్ష దొరకలేదు. భిక్ష దొరకపోయేటప్పటికల్లా నాకు ఉక్రోషం వచ్చేసింది. ఆ ఉక్రోషంతో సరిగ్గా ఈ వీధిలోకి వచ్చిరా కానీ ఇది అక్కడ కూర్చుని కుయ్యోమర్రో అని కనబడింది నాకు. ఉక్రోషం తట్టుకోలేక కొట్టేశాను నేను అన్నాడు. తప్పేనా? తప్పే, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు రామచంద్ర, నువ్వు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ అది అప్పుడు అతడే చెప్పుకుంటున్నటువంటి గొప్ప మాట, నేను చేసింది తప్పు, నన్ను శిక్షించు అని తనంత తాను చెప్పాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, మనందరికీ పాఠాలే రాముడు చెప్పినవి. ఇవన్నీ మనకి పాఠాలు కాకపోతే ఎవరికి చెప్పండి. క్రోధ ప్రాణహర శత్రువు. క్రోధం అనేది మాత్రం ఎప్పుడూ కూడదు సుమా. క్రోధం ఆవేశంతోనే వస్తుంది. తనకు ప్రతికూలత అనిపించిన వెంటనే వచ్చే రియాక్షన్ పేరు క్రోధం. అంతే కదా. తను అనుకున్న దానికి భిన్నంగా జరిగితే ముందు వచ్చేస్తుంది క్రోధం. అక్కడ ప్రకటించడానికి అనుకూలత అయితే ప్రకటిస్తాడు. అది ఒక ఆయన నన్ను ఏం చేయమంటారండి, కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేనని, అందుకే ఇంట్లో ఆవిడని కొడతాడు, పిల్లల్ని కొడతాడు. కానీ ఆఫీసర్ కోపగించుకుంటే మాత్రం చేతులు ముడుచుకుంటాడు. అంటే క్రోధం ప్రకటించడానికి వీళ్ళు చవకు దొరికారు. వీళ్ళు అక్కడ సాధ్యం కావట్లేదు. కనుక అనుకూలంగా కనబడితే క్రోధం ప్రకటింపబడుతుంది. ఏం ఆకలిస్తుందని చెప్పి ఇంకో నేను కొట్టాడా, రేపటి నుంచి భిక్షం వేరు.
ఇది కుక్క కనుక కొట్టేశాడు. అది రామచంద్రమూర్తి చెప్పాడు, ఎప్పుడు కూడా నిగ్రహించుకోవాలి సుమా. క్రోధం కలగడం, ఒక రియాక్షన్ రావడం, ఎమోషనల్ రియాక్షన్ రావడం సహజం. మానవుడై పుట్టాక శోకోద్వేగం, దుఃఖోద్వేగం, కామోద్వేగం, క్రోధోద్వేగం ఇవి కలుగుతాయి. శోకంతోనూ ఒక ఉద్వేగం కలుగుతుంది, క్రోధంతోనూ ఉద్వేగం కలుగుతుంది, కామంతోనూ కలుగుతుంది. శరీర లక్షణం అది. కలగడం తప్పు కాదు, వెంటనే నిగ్రహించుకోలేకపోవడం దోషం. అది ఇది చాలా అవసరం. కనుక అది నిగ్రహించుకోలేకపోతే కోపం క్రోధం అయిపోతుంది. క్రోధ ప్రాణహర శత్రు, క్రోధో మిత్రముఖో రిపుహు. ప్రాణాన్ని తీసేస్తుంది అయ్యా క్రోధం. పైగా అది మిత్రులను కూడా శత్రువుల్లా మార్చేస్తుంది. పైగా నీలో ఉంది గనక, నీ క్రోధం గనక నీకు ఇష్టం అనిపిస్తుందేమో, కానీ నిన్నే నశింపజేస్తుంది. ఇది క్రోధం నీకు శత్రువు. అందుకే అన్నాడుగా సుమతీకారుడు ఏమని, తన కోపమే తన శత్రువు. బాగా తెలిసిపోయింది పద్యం. ఎంతవరకు నిగ్రహించుకున్నామో మనకే తెలియాలి. క్రోధో యసిర్ మహాతీక్ష్ణ సర్వం క్రోధోపకర్షతి. క్రోధాన్ని మించిన కత్తి లేదయ్యా. ఈ కత్తి అవతల వాడిని కోయడం కాదు, ముందు నిన్ను కోస్తుంది. ఇది తెలుసుకో. కనుకనే ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా ఆ పుణ్యమంతా అక్కడుంటే ఈ క్రోధం ఒకటి వచ్చి మొత్తాన్ని తగలబెడుతుంది. క్రోధంతో నువ్వు అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ క్షణం వరకు నువ్వు చేసిన పుణ్యమంతా దగ్ధమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం కావాలి? ఇంకోటిని శిక్షించక్కర్లే. ఇది తన కోపం తన శత్రువుల మాటలు ఎంతున్నది. నతత్కుర్యాదశిస్తీక్ష్ణ సర్పోవా వ్యాహత సదా. ఒక్కడు గుర్తుపెట్టుకో, తనని తాను అదుపులో పెట్టుకోలేని మనస్సే అన్నిటికంటే భయంకరమైన శత్రువు సుమా. కనుక ఇంద్రియ నిగ్రహం అనేది యతీశ్వరుల ధర్మం కాదు, మనిషి ధర్మం. మన ఇంద్రియ నిగ్రహము, కంట్రోలు ఇవన్నీ యతీశ్వరులకు సన్యాసులకు అంటాం. ప్రతివాడికి అవసరం. జీవితంలో సక్సెస్ కావాలనుకున్న ప్రతివాడికి, మనిషిగా బ్రతకాలనుకున్న ప్రతివాడికి ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. ఇంద్రియ నిగ్రహం ధర్మాల్లో ఒకటి కాదు, అన్ని ధర్మాలకి పునాది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంద్రియ నిగ్రహం అనే పునాది మీద అన్ని ధర్మములు నిలబడతాయి. కానీ ఇంద్రియ నిగ్రహం అనేది పర్సనాలిటీ మేనేజ్మెంట్లో చాలా ప్రధానం. దేంట్లోనే ఇది ప్రధానం. కానీ ఇది వేదాంత ధర్మం మాత్రమే కాదు, వ్యక్తి ధర్మం. నతత్కుర్యాదశిస్తీక్ష్ణ సర్పోవా వ్యాహత సదా. ఒక్కడు గుర్తుపెట్టుకో, వాడి అయిన కత్తి నీకు అపకారం చేయదు, కాలితో తొక్కిన పాము కూడా నీకు అపకారం చేయదు, శత్రువు కూడా నీకు అపకారం చేయడు. అదుపు తప్పిన మనస్సే నీకు అపకారం చేస్తుంది. ఇదొక్కటి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. నతత్కుర్యాదశిస్తీక్ష్ణ సర్పోవా వ్యాహత సదా అరిర్వా నిత్య సంకృతో యథాత్మా దురనుష్ఠిత. యథాత్మా దురనుష్ఠిత. అనుష్ఠానం అంటే నిగ్రహించుట అని అర్థంట. దురనుష్ఠిత అంటే నిగ్రహించలేకపోవుట. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. నిగ్రహించలేని మనస్సే భయంకరమైన శత్రువు. ఏం మాట చెప్పాడండి రామచంద్రమూర్తి. మయా దత్త ప్రహారోయం. అప్పుడితడు నన్ను క్షమించవయ్యా, నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను అనగానే వెంటనే అక్కడున్న ప్రాడ్వివాకులు న్యాయమూర్తిని పిలిచేట. రామచంద్రమూర్తి పరమధర్మ నిర్ణేత అయినా ఆయన న్యాయమూర్తులందరినీ పిలిచి వాళ్ళ వాదన విని వాళ్ళు చెప్పిన దాన్ని సమంజసం ఒప్పుకుంటూ తను చేయదలుచుకుని చేస్తాడు. రాజధర్మం ఇది ప్రధానం. అందుకే వాళ్ళని పిలిచి ఇప్పుడు ఇతరికి మనం ఏం చెయ్యాలి శిక్ష అని అడిగితే ఒక్కసారి ఆలోచించి, అయ్యా మన పద్ధతి ప్రకారం యతులు, తపోజీవనులు, వేద జీవనులు, విద్యల్ని కాపాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆవేశంతో తప్పు చేస్తే క్షమించి వదలాలే తప్ప వాడిని శిక్షించకూడదని శాస్త్రం చెప్తున్నది. మరొప్పుడు చెయ్యకు అని హెచ్చరించాలి. మళ్ళీ ఆవృత్తి చేస్తే అప్పుడు శిక్షలో మరికొంత మార్పు ఉంటుంది. ఇది ఎవరికంటే యతులకి, తపోజీవనులకి, ధర్మం పట్టుకుని బతికే వాళ్ళు ఎప్పుడూ చిన్న ఆవేశంతో చేసిన ఈ పని చేయాలి. ఇదే బ్రాహ్మణో నహంతవ్య అనే మాటకు అసలైన అర్థం. అది చెప్తే అప్పుడు సరే అతడు అన్నట్ట వెంటనే నేను ఈ మాట ఒప్పుకోనన్నట్టండి భిక్షుకుడు. ఏం మాటలు చూడండి. అందుకే అది రామరాజ్యం అయింది. ఏంటంటే ఈయన గాని శిక్షించకపోతే రాముడు, ఈ పాపం నాకు మిగిలిపోతుంది, ఈ పాపం నాకు మిగిలిపోతే నేను నరకాదుల్లో బాధపడాలి, నాకు నరక బాధ రాకుండా ఉండాలంటే రాజదండన నాకు ఉండాలి. ఇది రాజదండన అనుభవిస్తే నరక బాధ ఉండదుట. అందుకు మేము ఎన్ని తప్పులు చేసినా తప్పించుకున్నామండి తెలివిగా డబ్బులు ఇచ్చి అంటే, ఇక్కడ తప్పించుకున్నాడు కానీ అక్కడ అనుభవిస్తాడు. ఎక్కడ అనుభవించి ఉంటే అక్కడ ఉండదుట. ఎందుకంటే ఇక్కడ గోటితో పోతుంది, అక్కడ గొడ్డలు ఉపయోగించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎవడ చూడొచ్చారంటే ఇప్పటి నుంచి కనబడదు, అది వచ్చినప్పుడు రక్షించేవాళ్ళు. గుర్తుపెట్టుకో, ఇక్కడే జాగ్రత్త పడాలి. ఆ ఎరుక కలిగిన వాడు గనక. అందుకే ఈ పరలోక భీతిగా నీ సమాజంలో వ్యాపిస్తే అధర్మం ఉండదండి. అందుకు ఆస్తికతే సమాజానికి రక్షణ, నాస్తికత దెబ్బతీస్తుంది. గుర్తుపెట్టుకోండి.
ఆస్తికత నిలబెట్టగలిగే న్యాయం ఏ న్యాయస్థానం కూడా నిలబెట్టలేదు. ఆస్తికతకు అంత శక్తి ఉన్నది. అది ఇక్కడ గమనించవలసిన అవసరం. ఈ మాటతో ఈరోజు వచ్చిన న్యాయమూర్తులు ఏకీభవిస్తారని భావిస్తూ ఉన్నాను. ఆస్తికతకు ఆ శక్తి ఉన్నది. మొత్తానికి ప్రతిజ్ఞాతం త్వయా వీరా కిం కరోమీతి విస్తృతం. ఇప్పుడు నాకు నువ్వు శిక్షించకపోతే నేను నరకానికి పోతానని శిక్షించు. శిక్షించని చెప్పి వచ్చిన నన్ను నువ్వు శిక్షించకపోతే రాజుగా నీకో దోషం వస్తాం. ఇదొకటి. దండించకపోతే మరి దండనీతి అంటే ఏమిటనుకున్నారు? దండనీతి అంటే ఇది, నన్ను దండించాలి, తద్వారా నాకు దోషం పోతుంది, నీకు దోషం పోతుంది. నువ్వు నన్ను దండించక విడిచిపెడితే నేను సిద్ధపడ్డాను కనుక నాకు దోషం రాదు, నీకు దోషం వస్తున్నాడు. నవ్వాడు రామచంద్రమూర్తి. ఆయనకి తెలియనివా ఇవన్నీ? ఏమంటారన్నాడు. వాళ్ళందరూ ఇతరు చెప్పింది కూడా నిజమే కాదనలేం. అప్పుడు సునకం దగ్గరికి వెళ్ళాడు. ఇన్ని మాట్లాడిన ఈ సునకానికి ధర్మం తెలియదా? నిన్ను శిక్షించాడు కనుక నువ్వే చెప్పు, ఏది ఇమ్మంటావో అని అడిగాడు. గొప్ప తెలివైనవాడు. కొద్దిగా ఆలోచించి ప్రతిజ్ఞాతం త్వయా వీర కింకరోమీతి విస్తృతం, నీ అంతటి వాడే నన్ను అడిగాడు గనక నేను చెప్తున్నాను, చాలా అనుభవంతో చెప్తున్నాను. ప్రయచ్ఛ బ్రాహ్మణస్య అస్య కౌలపత్యం నరాధిప. ఇతడిని గొప్ప కులపతిని చేయవయ్యా అన్నది. ఇప్పుడు ఈ మాటలు అంటున్నాను, ఏమనుకోవద్దు. ఈ మాటలను రామాయణంలోవి. ఏదైనా కోపం వస్తే వాల్మీకి మీద చూపించండి, నా మీద కాదు. ఇక్కడ పచ్చి నిజాలు చెప్తున్నాడు. నిజానికి ఈ కథ ఊరూరా, వాడవాడ, ఎలక్షన్ టైంలో, పార్లమెంటుల్లో, అసెంబ్లీలో మారుమోగాల్సిన కథ ఇది. ఇక్కడ చాలా అవసరమైన కథ. ఏం చెప్తున్నాడు చూడండి. కౌలపత్యం నరాధిప. ఇతను తీసుకొచ్చి కులపతిని చేసి అన్నాడు. కులపతి అనే మాట ఎవరికి వాడతారో చూడండి. ఇక్కడ దీనికి కంకంటి పాపరావు చక్కని అనువాదం చేశాడు. దేవగృహాధిపత్యం అన్నాడు. ఇక్కడ దేవగృహములకు ఆధిపత్యము అంటే దేవగృహం అంటే ఏంటి? దేవాలయాలు. దేవాలయాలకు అధిపతిగా చేసే అన్నాడు. ఇక్కడ దేవాలయాల మేనేజ్మెంట్ అప్పచెప్పేతరకు అన్నాడు. ఇక్కడ ఇదేమిటి? దేవాలయాల మేనేజ్మెంట్ ఒకటి. ఇంకోటి చూడండి, గురుకులముల మేనేజ్మెంట్. గురుకులాల్లో ఉండేవేమిటి? తపస్సులు ఉంటారు. అక్కడ తపస్సులు, వాళ్ళు నిత్యం సాధన చేస్తూ ఉంటారు. ఆ పరమమైన విద్యని త్యాగపూర్వకంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉపదేశిస్తూ ఉంటారు. వారికి ఈ విద్యలు నడుపుతున్నందుకు గాను, ఆ విద్య పోషణకు గాను, విద్య రహస్యం తెలిసిన వాళ్ళు, ప్రభువులు కొన్ని ద్రవ్యములు ఇస్తారు. అది వాళ్ళ భోగం కోసం కాదు, వాళ్ళ విద్యకు అంకితం అయిపోయారు కనుక వాళ్ళు జీవిత నిర్వహణ కోసం వాళ్ళు ఇస్తారు. ఇది తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ గురుకులములకి ఇవ్వబడతాయి. అసలు ఏమిటో తెలియకపోవడం వల్ల వచ్చే ఇవన్నీ బాధ. అసలు ఏమిటి అక్కడున్న సిస్టమ్ అనేది. అందుకు విద్యలు నేర్పేవాళ్ళు మళ్ళీ కడుపు నింపుకోవడం కోసం మరేదైనా కష్టపడుతూ ఉంటే ఈ విద్యల మీద వాళ్ళు స్టడీ చేయలేరు, డెడికేషన్ ఉండదు, నేర్పలేరు. పోనీ విద్యను డబ్బు కోసం నేర్పరాదు. అది వచ్చింది. విద్యను ఎప్పుడు డబ్బు కోసం నేర్పరాదు, విద్యను వ్యాపారం చేయరాదు అనే పెద్ద నియమం మనకు ఉండేది. ఎప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఉండేది. విద్య వ్యాపారం కారాదు. అందుకు గురుకులాలన్నీ కూడా త్యాగపూర్వకంగా చెప్పారు. వాళ్ళకి భోజనం పెట్టి చెప్పేవారు. కానీ నువ్వు ఇక్కడ ఉంటున్నా కనుక నీకు హాస్టల్ ఖర్చు ఎంత అవుతుందని అనేవాడు కాదు గురువు. తాను పెట్టాల్సిందంతే. అయితే ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందని ప్రభువులు ఇచ్చేవారు. ఇలాగొచ్చాయండి అగ్రహారాలు కానీ, ఋషులకు ఇచ్చినటువంటి భాగములు కానీ అందుకొచ్చాయి. అందుకని వీళ్ళు పేకమొయ్య తిని పేకాడుకోవడానికి ఇవ్వలేదు అగ్రహారాలు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్యలు నేర్పడం కోసం, విద్యలు కాపాడడం కోసం వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అందుకు ఇచ్చారు వాళ్ళు. అందుకు అలా వాళ్ళకి ఇవ్వబడ్డ ద్రవ్యం ఎలా మేనేజ్ చేయాలో ఒకటి పెడతాట రాజు. అది ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా జరగాలి, అన్యాయం జరగకూడదని. ఆ సమయంలో వాళ్ళ ద్రవ్యాన్ని తినకూడదు. ఏది? ఆ విద్యలు నేర్పేటువంటి వాళ్ళ ద్రవ్యాన్ని ఈ యాజమాన్యం వహిస్తున్నటువంటి అధికారి తింటే బ్రహ్మస్వభోక్త అంటారు వాడిని. బ్రహ్మస్వం అంటారు దాన్ని. ఆ తపస్సుల యొక్క ద్రవ్యాన్ని బ్రహ్మస్వం అంటారు. విద్యావేత్తల ద్రవ్యాన్ని బ్రహ్మస్వం అంటారు. యజ్ఞ జీవనం గడుపుతున్న వాడి ద్రవ్యాన్ని బ్రహ్మస్వం అంటారు. అదే బ్రాహ్మణ ద్రవ్యం అంటే. అంటే బ్రాహ్మణుడుగా పుట్టినంత మాత్రాన బ్రాహ్మణ ద్రవ్యం కాదు, బ్రాహ్మణ ధర్మాన్ని పాటించేవాడు. అది కేవలం కులపరమైన మతపరమైన కాదు, ధర్మపరమైన ఒక పేరు అది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యవహారాలు వేరు, అసలు వ్యవహారాలు వేరు. ఇప్పుడు సంఘాలు పెట్టుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికి రావడం లేదు. మన ధర్మాలు పనికి కనిపించట్లేదు గట్టిగా ఆలోచిస్తే. మొత్తానికి ఇప్పుడు ఏం జరుగుతున్నది? అటువంటి బ్రహ్మస్వం గాని దేవస్వం గాని, సొమ్ము అంటే సొమ్ము అని అర్థం. దేవస్వం అంటే దేవుడికి సంబంధించి అనేక మంది భక్తులు సంపదలు ఇస్తారు, భూములు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. ఇవి సక్రమంగా వినియోగించేలా చూడవలసిన బాధ్యతలు కొందరికి అప్పచెప్పబడతాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా పొరపాటు చేస్తే మాత్రం వాళ్ళకొచ్చేటటువంటి దుఃఖం ఇంకోటికి రాదు. ఇంక ఏ మేనేజ్మెంట్లోనే అంత ఉండదు. అందుకే దేవగృహాధిపత్యము, గురుకులాధిపత్యము, వీటి కౌలపత్యము అని అంటారు. కులపతిత్వము ఆ రోజుల్లో టెర్మినాలజీ. అది ఇచ్చే ఇతనికి అన్నాడు.
శునకం ఇది ఇమ్మంటోంది, మీరేమంటానన్నాడు ధర్మశాస్త్రవేత్తలతో. అది శిక్ష ఎలా అవుతుంది? అది డిగ్నిటీ, అది ప్రివిలేజ్, అది ఇతరు కులపతి చేస్తున్నానని పట్టాభిషేకం చేసి ఇస్తారు. శిక్ష ఎలా అవుతుందయ్యా అంటే, తొందరపడకండి, శునకం ఎందుకు చెప్పింది అది శిక్ష అని దానికి తెలుసు, తమరు ఎందుకు చెప్పారు అని అడిగిందిట. పైగా ఆమె చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇది వరం కాదు దండనమే అన్నది. ఎలాగో అంటే, నా అనుభవం అన్నది. నేను గత జన్మలో అదే అని చెప్పింది అక్కడ. నేను కులపతిని చేశాను, ఏం చెయ్యాలయ్యా, తప్పది. అయితే ఆ పని చేసిన వాళ్ళని నెక్స్ట్ జన్మ కుక్క అంటే అంత అదృష్టం కూడా అందరికీ రాదుట. చూడండి, కులపతిత్వం చేసిన వాళ్ళందరూ కుక్కలై పుడతారు అనుకున్నా తప్పే, వాళ్ళకి అంత తేలిగ్గా రాదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నాకు ఇదివరకు దేవాలయ ఆధిపత్యం ఇచ్చారు. దేవుడి సొమ్ములు దేవాలయానికి సంబంధించినవి అన్యాక్రాంతములు కాకుండా సరిగ్గా దేవకైంకర్యం కోసం వినియోగింపబడుతున్నాయా లేదా అని ప్రభుత్వం వారి శాఖ పెట్టి నాకు ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా నిర్వహించాను. ఒక్క పైసా కూడా నా సొంతానికి వినియోగించుకోలేదు. పైగా అన్యాక్రాంతం కాకుండా కాపాడాను. ధర్మబద్ధంగా నా శ్రమకి ఏది ప్రభువు కేటాయించాడో, అంటే జీతముగానో భత్యంగానో, అది మాత్రమే తింటూ ఉండేవాడిని తప్ప నా దాకా తినడానికి అనువుగా ఎవడు దొరకకుండా తినేయవచ్చనే ద్రవ్యం వచ్చి నేను పుచ్చుకోలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ ఆ వృత్తి మహాక్లిష్టం. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నాకు తెలియకుండానే దేవద్రవ్యం తిన్నాను. దోషం అది నాకు తెలియదు. తెలియక చేసిన ఒక్క దోషానికి శునకమయ్యాను నేను ఇక్కడ. అది తెలిసి చెయ్యలేదు, మనస్సు పవిత్రంగా ఉన్నది గనకనే నాకు భగవంతుడు గత జన్మ గుర్తు పెట్టాడు నాకు అన్నాడు. ఎంత జాతిస్మరత్వం అంటారు. గత జన్మ గుర్తుంటే జాతిస్మరత్వము. ఇది ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటే గాని రాదు. ఇది పొరపాటు వల్ల క్షుద్ర జన్మ పొందాను గాని నాకు ఇది జాతిస్మరత్వం మాత్రం పుణ్యం వల్ల వచ్చింది. ఇక్కడ అందమైన మాటలు రాస్తారండి కంకటి పాపరాజు. కోవెల పారు పత్యమునకున్, కోవెల తెలుగు మాటలు, కోవెల పారు పత్యమునకున్ పనిభూనియు నేను, అది ఆ పని చేస్తున్నందుకు గాను నేను సాధు సంసేవయు దీనపోషణము చేసితి. నేను త్యాగపూర్వకంగా బతికాను. కావున ఈ భవంబునన్ భూవరా జాతి సంస్మరణమున్ వహించితి. అందుకని జాతి స్మరత్వం వచ్చింది. నిన్ను చూడగలిగానయ్యా. ఇప్పుడు అప్పుడు అంత పవిత్రంగా ఉన్నారు కనుకనే ఇది వచ్చింది. ఎక్కడో పొరపాటును వచ్చేసాను. అందుకని నేను నరకంలో పడలేదు, డైరెక్ట్గా కుక్కగానే వచ్చేసాను. ఒకవేళ ఆ ద్రవ్యాన్ని తింటే ఏమవుతారో తెలుసా? ఇది కూడా శునకం చెప్పిన మాట అండి స్వానుభవంతో. బ్రాహ్మణ ద్రవ్యమాదత్తే దేవానాంచైవ రాఘవ సజ్జ పతతి ఘోరువై నరకే వీచి సైన్యకే. అవీచి అనబడే నరకంలో పడతారు. అయితే వాడు నరకాదులు అనుభవించి తర్వాత నీచ జన్మలు పొందుతాడు. నిజానికి ప్రతి దేవాలయాల్లో వాటికి సంబంధించిన కార్యాలయాల్లో ఈ శ్లోకం బోర్డు మీద పెట్టుంటే మనకి దేవుడి ద్రవ్యములన్నీ కాపాడబడి హైందవ దేవాలయములు రక్షింపబడతాయని హనుమంతుడి పక్కన రాముడికి పక్కన కూర్చొని వీళ్ళిద్దరి మధ్యలో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీ అందరికీ. ఎందుకంటే సత్యం చెప్పడానికి బ్రహ్మపీఠం దగ్గర ఉన్నవాడు ఇప్పుడు వెనకాడకూడదు. అందులో వాల్మీకి పుస్తకాన్ని వ్యాసపీఠం మీద పెట్టుకున్నాక వాల్మీకి మాటని చెప్పకపోతే నా దోషం వస్తుంది. అందుకు చెప్తున్నాను. బ్రాహ్మణ ద్రవ్యమాదత్తే దేవానాంచైవ రాఘవ సజ్జపతితి ఘోరవే నరకే వీచి సన్యకే మనసాపి దేవస్వం బ్రహ్మస్వం చ హరిత్య నిరయా నిరయం నిత్యం పతచ్చేవ నరాధమ. అసలు భౌతికంగా తీసుకోవడం కాదుట, మనస్సుతో దొంగిలించిన అంటే దేవుడికి బాగా ఇస్తే ఎంత ఆయనకి ఇచ్చేయాలా, కొంత నాకు వచ్చుంటే బాగుండే అని మనస్సులో అనుకున్నా వాడు ఒక నరకంలోని స్థిరంగా కూర్చోడు. ఆ నరకం నుంచి మరో నరకానికి, ఇంకో నరకానికి ప్రమోషన్ మీద వెళ్తూ ఉంటాడు. నిరయం గత్వా నరకం నుంచి నరకానికి వెళ్ళిపోతాడు. సుమా, భగవంతుడున్నాడని నమ్మితే ఆ నమ్మిన వాళ్ళనే తీసుకెళ్లి అధికారంలో పెట్టాలి. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని అందులో పనులు పెట్టకూడదు. నమ్మకం ఉన్నవాడికి వీటి మీద కూడా నమ్మకం ఉండాలి. ఉందో లేదో అడగాలి అని జాతి స్మృతియు. ఈ మాట చెప్పగానే నువ్వు చెప్పినట్టే చేస్తానని కులపతిని చేశాడు. ఎవరిని భిక్షుకుడు తీసుకొచ్చి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకేమిటి, జన్మకి పరమార్థం. చేసిన తప్పు గుర్తొచ్చింది కనుక ఈ జన్మ జాగ్రత్తగా గడిపాను. శరీరం శునకోపాధి కానీ జ్ఞానం ఇచ్చాడు. దానివల్ల జాగ్రత్తగా ఎక్కడ తప్పులు చేయలేదు. నేను నిన్ను ధ్యానిస్తున్నాను. ఇంకేం కావాలి? నేను కాశీకి వెళ్ళిపోతానండి.
శునకం గారు కాశీకి వెళ్ళిపోయారు. ఇలా కాశీలో ఎన్ని శునకాలు గొప్ప యోగులు తిరుగుతున్నాయో మనకేం తెలుసు. ఉపాధులదేముందండి, ఉపాధులది లోపల జీవుడి వేదన ప్రధానం, అది గొప్పదది. అందుకే అని జాతిస్మృతి కల ఆ శునకము రఘురాము పొగడుచున్ వలగొని. రామచంద్రమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేసింది రా శునకం. నాకెంత భాగ్యమయ్యా, ఆదినారాయణుడి చుట్టూ తిరుగుతున్నాను. వీడ్కొని కాశీకేగి అట నిరసనతన్, కాశీక్షేత్రంలోకి చేరి ఉపవాస వ్రతం చేసిందిట. తెలుసా, ఇప్పటికీ స్నానం చేసొచ్చి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన వరాహం కథ మనం వినలేదా? అది ఎందుకు తిరిగిందంటే మైకులు పట్టుకొచ్చి నానా గొడవ చేసినటువంటి వాళ్ళ గొడవలు విన్నాం. వాళ్ళకి శాస్త్రం తెలియదు. ఇది శివ సంస్కారములు ఏముంటాయో మనకేం తెలుసు. ఇప్పటికీ అనేక శివాలయాల్లో స్వామిని చుట్టుకుని మహాశివరాత్రి నాడు పాములు వచ్చి కొలుచుకుంటుంటాయి, జంతువులు వచ్చి పూజిస్తాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒకప్పటి పురాణములు కావివి. కనుకనే పురాణాల్లో చెప్పిన మహిమలన్నీ నేటికి కనబడుతూ ఉంటాయి. అవి కావను తోసిపుచ్చేటువంటి దుర్మార్గం నేటికి కనబడుతూనే ఏం చేస్తాం? ఇది గ్రహించగలిగితే మొత్తానికి నిరసనతన్ కృషించి పిదప సద్గతి చెందన్ మనస్వి పూర్వజాతిజ్ఞో జాతిమాత్రోపదూషిత. ఇక్కడ దీనిలో దోషం అంటే ఒకటే, జాతి మాత్ర దోషం అంటే ఉపాధిగతమైన దోషమే తప్ప సంస్కారంలో చాలా గొప్పది. ఆ కొట్టినటువంటి భిక్షుగుడి కంటే ఇంకేం చెప్పేది. వారాణస్యా మహాభాగ ప్రాయంచోప వివేశ. నేను అక్కడక్కడ సంస్కృత శ్లోకం వెంటనే తెలుగు పద్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలుగు ఆయన ఏం కల్పించలేదు, మూలంలో ఉంది అని చెప్పడం కోసం సంస్కృత శ్లోకం చెప్తున్నా. ఇది అయిన తర్వాత మరొక చిత్రం ఏంటంటే, రామచంద్రమూర్తి ఒక అరణ్యంలో వెళుతూ ఉండగా ఒక రెండొచ్చి పట్టుకునేటానికి. ఒక గొడ్లగూబ ఒకటి, ఒక గ్రద్ద ఒకటి. ఇది చాలా పెద్ద కథగా నేను క్లుప్తీకరించి చెప్తున్నాను. ఆ రెండు వచ్చి పట్టుకున్నాయి. స్వామి మాకు న్యాయం చేయన్నారు. ఏమిటి న్యాయం? పక్కన ఆయన చుట్టూ కూడా బృహస్పతితో సమానమైనటువంటి మహామహా జ్ఞానులు ఉన్నారండి, మహర్షులు. వాళ్ళ మధ్యలో ఉన్నాడు రామచంద్రమూర్తి. ఏమిటంటే, గృధ్రం చెప్పింది, ఈ గుడ్లగూబ నా గూట్లోకి ప్రవేశించింది నాది నాది అంటోందని. రామా, అది నాదే, నేనే ఎక్కడ ఉన్నాను ఇది వచ్చి. అంటే ఇది ట్రెస్ పాసింగ్ గొడవ అనమాట. ఇది నాది అని ఇది గొడవ చేస్తోంది, ఏం చేయమంటావు? ఆక్రమణలో గొడవ మనం కుబేరుడు రావణుడు దగ్గర చాలా చెప్పుకున్నాం. ఇక్కడ ఈ గొడవ వచ్చింది. వస్తే అప్పుడు రామచంద్రమూర్తి, అసలు మీరు ఎప్పుడెప్పుడు అది కట్టారో కొంచెం చెప్పండి నా కథలు, ఎవరెవరు ఎలా ఎలా కట్టారో అనగానే చక్కగా మాట్లాడుతూ మొదలుపెట్టాయి. ఇక్కడ ఇందులో ముందు గృధ్రం చెప్పింది, నేనా ఈ మానవ జన్మ ఎప్పుడైతే భూమి మీద సృష్టింపబడిందో అప్పటి నుంచే కట్టానది. ఏనాటివో అవి, అప్పటి నుంచే కట్టుకుని అందులో ఉన్నాను, భూమి మీద మానవుడు పుట్టిన దగ్గర నుంచి అని. తమరో ఇది చెప్పింది ఉలూకం. నాకు దీనికి చెప్పినంత హిస్టరీ తెలియదు, కానీ నాకు ఆ చెట్టు కనబడిన దగ్గర నుంచి అక్కడే ఉన్నాను అని చెప్పిందండి ఉలూకం. ఎవరి వెర్షన్ వాళ్ళది, రెండు గట్టిగానే ఉన్నాయి. ఎలా జడ్జిమెంట్ ఇస్తారండి ఇక్కడ? అప్పుడు రామచంద్రమూర్తి, సరే చాలా బాగున్నది, నీ ఉలూకం వివరిస్తోంది. రామా, రాజులో దివ్య లక్షణాలు ఉంటేనే వాడు సరిగ్గా పాలించగలడు. సూర్య లక్షణం ఉండాలి. సూర్యుడు ఏంటంటే ప్రతిదాన్ని కూడా కప్పిపుచ్చకుండా తిన్నగా పరిశీలిస్తాడు. అందుకే సూర్య లక్షణం. మిత్రస్య చక్షుషా సమీక్షామహే వేదమంత్రంలో ఉంది. సూర్యుడు ఎలాగైతే అన్నిటినీ సమదృష్టితో చూస్తాడో, సూర్యకాంతి అన్నిటి మీద ఒకలా పడుతుంది. పైగా సూర్యుడు వచ్చినప్పుడు ప్రతిదీ మనకు స్పష్టంగా తేటపడిపోతుంది. అందుకే స్పష్టంగా చూడగలుగుట, సమంగా చూడగలుగుట అని సూర్య లక్షణం ఉండాలి. జ్ఞానం సూర్య లక్షణం. అదేవిధంగా అందరినీ ప్రసన్నపరచడం, సౌమ్యంగా ఉండడం అనేది పాలకుడికి చాలా అవసరం. సౌమ్యత ఉండాలి. అదేవిధంగా అగ్ని వలె దండించవలసిన వాళ్ళ వద్ద తీవ్రంగా ఉండాలి. ఇంద్రుడి వలె ఎవరి ఐశ్వర్యములు వాళ్ళకి పంచగలిగి అందించగలిగే శక్తి ఉండాలి. కనుక ఇన్ని దేవతాంశలు కలిగిన వాడే రాజు అవుతాడు. లేదా ఉత్తమ రాజులు ఈ దేవతాంశలు ఉంటాయి. కానీ సర్వదేవతాత్మకుడవైన నారాయణుడు అయ్యా నువ్వు, నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి అని ఉలూకము అనగా గుడ్లగూబ చక్కగా చెప్పి అప్పుడు తన కథంతా వివరించి చెప్పింది. అప్పుడు రామచంద్రమూర్తి ఏం తీర్పిస్తారని అడిగేట పక్క వాళ్ళని. మాకు బాగా అనిపిస్తోంది, ఈ గ్రద్ద చెప్పింది నిజం. ఎందుకంటే మానవ జాతి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడున్నాను అని చెప్తోంది కదా. అంటే అప్పుడు ఈయన చెప్తున్నాడు, గుడ్లగూబ చెప్పింది నిజం అన్నాడండి రామచంద్రమూర్తి. ఎలాగూ అంటే అప్పుడు వేదాల్లో పురాణాల్లో సృష్టిక్రమం ఎలా ఉన్నదో రాముడు ఇక్కడ వివరిస్తాడు చాలా విస్తారంగా. ఆ జరిగేటప్పుడు మానవ సృష్టి జరిగిన తర్వాతే వృక్ష సృష్టి జరిగింది అని ఒక ప్రస్తావన ఉంది మనకు శాస్త్రం అనందు కనిపిస్తుంది. ఇది ఎంత మేరకు నిజం అనేది పక్కన పెడదాం. వీటిని నిజంగా నమ్మేటటువంటి యుగం అది. కనుక అది ప్రమాణం తీసుకున్నాడు. మనుష్యుడంటూ తయారయ్యాక చెట్లు చేమలు తర్వాత వచ్చాయి.
కనుకనే తాను చెట్టు చూసే కదా గూడు అంటూ కడుతున్నది. మనిషి పుట్టగానే కుడతాడని లేదు. కనుకనే తర్వాత వచ్చినవి చెట్లు. కనుక ఈ గుడ్లగూబకి ఈ మనుష్యుల సృష్టి ఏవి తెలియకపోవచ్చు. ఈ చెట్టును ఇది చూసింది కనుకనే అది అలా పట్టుకున్నది. కనుక మనుష్యుడు తర్వాత వచ్చిన చెట్టు. కనుక మనుష్యుడి కాలం నుంచి అంటే అప్పుడు చెట్టే లేదు. కనుక చెట్టు వచ్చిన దగ్గర నుండి అని చెప్పిన దానిలో నిష్కపటమైన సత్యం ఉంది గనక ఇది ఉలూకము నిజం చెప్పింది. ఇంకా గృధ్రము అబద్ధం చెప్పింది. కనుక దీన్ని శిక్షించాలి. అసత్యపు వివాదం తీసుకొచ్చినందుకు ఇక భయంకరమైన శిక్ష ఉండాలి అన్నారు పక్కన వాళ్ళు. ఆగండి, మాట్లాడాలి. ఏం శిక్షించమంటావు అంటే, నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను అందుట. ఎందుకంటే నేను నిన్ను చూడాలని ఈ వివాదం ఇక్కడి దాకా తీసుకొచ్చాను, నీ దగ్గరికి తీసుకురావాలని. గృధ్రస్తం భవ. ఎందుకు తీసుకొచ్చానంటే, నేను నా పేరేంటో తెలుసా? గత జన్మలో బ్రహ్మదత్తుడని పేరు నాది. అప్పుడు నేను ఒక కూడని తప్పు చేశాను. ఒక మహాత్ముడికి భోజనం పెడుతూ అపథ్యాన్ని అతనికి వడ్డించాను అహంకారం చేత. వెంటనే అతను నన్ను శపించాడు. నువ్వు కూడనివి తింటున్నటువంటివన్నీ నాకు పెట్టావు గనక ఇక్కడ నువ్వు గద్దవైపోతావని చెప్పించాడు. ఆ కారణం చేత నేను ఇలా అయిపోయాను. కానీ నేను వెంటనే శాప విమోచనం కోసం అడిగితే ఇంకా చాలా కాలం పడుతుందిలే. ఇక్ష్వాకు వంశంలో నారాయణుడు రాముడై పుడతాడు, ఆయన నిన్ను తాకితే నీ శాప విమోచనం అవుతున్నాడు. ఎక్కడో గద్దని నేను నీ స్పర్శకి ఎలా నోచుకుంటానయ్యా? అందుకు నేను ఈ గొడవ రేపి సృష్టిలో ఎవడికి అన్యాయం జరిగినా రాముడున్నాడు అనే భావం ఉంది నీ రాజ్యంలో. గొప్ప మాట ఇక్కడ. ఎవడికి అవమానం జరిగినా రాముడున్నాడు. ఆఖరికి గొడ్ల గూబకు కూడా రాముడున్నాడు. అందుకు నువ్వు నేను కొట్టుకోవడం కదా, రాముడి దగ్గరికి వెళదామంది. అదే నాకు కావాలి. లేకపోతే నేను ఎలా రాగలను చెప్పు? కుక్కగారి స్టోరీ నాకు తెలిసింది. నీ దగ్గరికి రావాలంటే ఇలాగైతేనే రాగలం. అందుకు ఇలా వచ్చాను, ఒక్కసారి ముట్టుకోరామా అన్నదిటండి. అప్పుడు రామచంద్రమూర్తి ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఆ చేతిని చాచెట్ట బ్రహ్మదత్త సవీతస్య. వెంటనే ఆ చేతిని తాకించాడు. స్పృశించగానే స్పృష్టో రామేణ తచ్చుత్వా నరేంద్ర పృథివీపతి గృద్ధత్వం త్యక్తవాన్ రాజా. వెంటనే గృద్ధత్వం పోయి దివ్య పురుషుడిగా మారిపోయాడు. ఉత్తమ లోకాల్లో ఉండడానికి యోగ్యమైన కాంతిమయ దివ్య శరీరం ప్రాప్తి ఇచ్చింది అతనికి. దానితో అతను ఊర్ధ్వగతుడికి వెళ్ళిపోయాడు. ఇది చెప్పండి. రెండు వృత్తాంతముల ద్వారా రాముని యొక్క దివ్యత్వము చూపించారు. రాముడు సర్వభూత హితకాంక్షి, సర్వభూతములను రక్షిస్తాడు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని యుద్ధకాండలో రాముడు అన్న మాట ఇక్కడ నిజం చేస్తున్నాడు. ఊరికి ఆవేశంతో అనడం కాదండి, నేను అందరినీ రక్షిస్తానని. అసలు దొస్తుంది. ఏ సింహం వస్తుంది నన్ను రక్షించిన, ఏం చేయగలవు? రక్షించగలవా? అలా చేయగలిగేవాడు అలా అనాలి. రామచంద్రమూర్తి సర్వభూత పతి గనక, సర్వభూత హిత రతమతి గనక ఆ మాట అనగలిగాడు, ఆ మాట చేయగలిగాడు. ఇది రాముని యొక్క గొప్పతనాల్లో మరొకటి. ఈ విధంగా రెండు దివ్య ఘట్టముల ద్వారా ప్రస్తావన చేశారు. అయితే ఈ రెండు ఘట్టాలు వాల్మీకి రామాయణం ఉన్నాయా లేదా అని చర్చ. రామాయణం మీద గౌరవం కలిగిన వాళ్ళల్లో మళ్ళీ 3 రకాలు ఉన్నారండి. గౌరవం కలిగిన వాళ్ళల్లో ఇది ఈరోజు టోటల్ రామాయణం మీకు చూపిస్తున్నాను. రాముడు నారాయణుడు, ఆయన మనకు ధర్మం బోధించడానికి రాముడుగా అవతరించాడు అని భావించే వాళ్ళు ఒకరు. వీళ్ళు ఐహిక జీవితం ఉన్నంతకాలం రాముడు ధర్మాన్ని పాటిస్తూనే రాముడిని దైవంగా కొలుచుకుంటూ ఉంటారు. క్రమంగా ఒక దశ వచ్చేటప్పటికల్లా ఈ ఐహిక కర్మల్ని తగ్గించుకుని రాముడిని ఉపాసన చేస్తూ చేస్తూ మోక్షం పొందిపోతారు. వీళ్ళు మాత్రమే రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారు అని సభలో సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. వీళ్ళు ఒక వర్గం, వీళ్లే ప్రధాన వర్గం, ప్రథమ వర్గం. ఇక రెండో వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సగం ఆస్తికులు, సగం నాస్తికులు. ఈ మధ్య పండిత లోకంలో కూడా ఎక్కువైపోయారు, అదే బాధ. వాళ్ళు చదువుకున్న మూర్ఖులు. వీళ్ళు రామాయణానికి అర్థాలు పుస్తకాలు కూడా రాశారు. వాళ్ళు కనీసం పూర్తి నాస్తికంగా మిగిలిన సంతోషం, కాపాడబడే ధర్మం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాముడు అసలు దేవుడే కాడు, కేవలం మానవుడు, మంచి మానవుడు, ఆదర్శం. వీడి సర్టిఫికేట్ కావాలా ఆయనకి? మంచి మానవుడు, ఆదర్శ మానవుడు అంటూ రాముడిని ఒక ఆదర్శ మానవుడిగా మాత్రమే చూస్తూ తృప్తిపడిపోయారు. మరికొంతమంది ప్రాచీన సాహిత్యంపై గౌరవం ఉంటూ ఇటు ఆధునికమైనటువంటి నాస్తికవాదాన్ని వదులుకోలేక ఈ మధ్యలో వేలాడుతూ, గట్టిగా అనకూడదు కానీ పాశ్చాత్య విద్యా ప్రభావం ఇది. పాశ్చాత్యులు ఆలోచించమని చెప్పలేదు, వాళ్ళు వివేకవంతులు చాలా మంది ఉన్నారు మహాత్ములు. నేను పాశ్చాత్య విద్యను నిందించట్లేదు, కానీ దాన్ని అడ్మైర్ చేస్తూ మన విద్యల్ని తక్కువ చూసేవాళ్ళు సరిగ్గా రామాయణ దేశకాల పరిస్థితులు, ఋషులు, వాళ్ళ జీవనాలేంటి ఇవేవి పరిశీలించకుండా వాళ్ళు
ఏం చేశారంటే ఇటువంటి దైవికమైన ఘట్టములు కనిపించినప్పుడు జంతువులు మాట్లాడిన ఎక్కడైనా ఉంటుందా? కనుక ఇది కల్పితం, ఇది ప్రక్షిప్తం, వీడికి నచ్చనమని వీడి ప్రక్షిప్తం అంటూ ఉంటాడు. అలా కొంతమంది ప్రక్షిప్తమని భావించారు ఈ 2 అధ్యాయాలను. ప్రక్షిప్తమని పుస్తకాలు కూడా రాశారు. అయితే వ్యాఖ్యాతలు కొందరు రామాయణం మొత్తం వ్యాఖ్యానించిన వాళ్ళు ఈ 2 అధ్యాయాలను వ్యాఖ్యానించలేదు. అది నిజమే, వాళ్ళు వ్యాఖ్యానించలేదు కనుక ఇది ప్రక్షిప్తం అన్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. కానీ దీన్ని తెలుగు చేసినటువంటి వారిలో కంకంటి పాపరాజు గారు వీరు యథాతథంగా అనువదించారు దీన్ని, ఈ వృత్తాంతాన్ని. పైగా ఇందాక చెప్పిన శునక వృత్తాంతం చాలా ప్రసిద్ధి కనుక ఇది ప్రక్షిప్తమా కాదా అని తలపగలగొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. దీని ద్వారా మనకు పనికొచ్చే వస్తువు వచ్చిందా లేదా అని చూసుకోండి. ఇక్కడ వచ్చిందా లేదా? మన సనాతన ధర్మానికి పనికొచ్చే అద్భుతమైన విషయం, మానవ జాతిని నేటికి తీర్చిదిద్దగలిగే న్యాయాన్ని అందించేటువంటి ధర్మాన్ని అందించే అంశం ఉంది కదా. కనుక ప్రయోజన దృష్టి చూడాలి తప్ప చారిత్ర దృష్టి ప్రమాదకారి. ఎందుకంటే ఏది చరిత్ర నువ్వే నిర్ణయించగలవు. ఇవాళ నువ్వు అనుకున్న కొలబద్దలు కొంతకాలం తర్వాత అవన్నీ తప్పులో రుజువు చేసే సైంటిస్టులు వస్తారు, అప్పుడు నువ్వు చేసినవన్నీ తప్పులైపోతాయి. కనుక శాస్త్రాన్ని యథాతథంగా తీసుకుంటే తప్పేం లేదు. దీన్ని అలాగే గౌరవిద్దాం. ప్రతి వాక్యం కూడా వేదం కడుపులోంచి వచ్చిన వాక్యం గనక ఇది వైదికమైన భారతీయ సనాతన ఆర్ష ధర్మ సంస్కృతిని ప్రతిష్ఠిస్తున్నటువంటి బోధలు ఇందులో ఉన్నాయి గనక దీన్ని యథాతథంగా స్వీకరిస్తూ రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుందాం. అటు తర్వాత మరొక ముఖ్యమైన ఘట్టంలోకి వెళుతున్నాం. తయో సంవదతో రేవం రామలక్ష్మణయోస్తదా వాసంతికి నిశా ప్రాప్తాన సీతాన చ ఘర్మదా. ఒకప్పుడు రామలక్ష్మణులు ఉభయులు కూర్చుని ఏకాంతంలో మాట్లాడుకుంటున్నారట. అనేక విషయం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. అది రాత్రి వేళ. వాసంతికి నిశ, ఎంత అందమైన మాట. వసంతరాత్రి. వసంతరాత్రి ఎలా ఉన్నదంటే నశీత నచ ఘర్మదా, ఎక్కువ చలి లేదు, ఎక్కువ వేడి లేదు. అలాంటి వసంతరాత్రి వేళ అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు అలా పొద్దు గడిచిపోయింది, తెలతెల వారిపోతుంది అండి. అంతవరకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బ్రాహ్మీ ముహూర్తం వస్తోంది. ఆ సమయంలో సుమంత్రుడొచ్చి, మహానుభావ చాలా మంది మహర్షులు వచ్చారు, 100 మందికి పైన ఉన్నారు మహర్షులు. వీళ్ళు యమునా తీరవాసులైన మహర్షులు, వీళ్ళందరూ మహాత్ములు వచ్చారు. వాళ్ళకి లీడర్స్గా వాళ్ళని లీడ్ చేసి తీసుకొచ్చిన ఋషులు భర్గవంచవనంచైవ పురస్కృత్య మహర్షయ దర్శనం తే మహారాజా చోదయంతు కృతత్వరాహ. వెంటనే చూడాలి రాముణ్ణి అంటున్నారు. కానీ రామచంద్రమూర్తి మహాత్ముని వెయిట్ చేయించడు, వెంటనే చూడాలంటున్నారు. వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది రాత్రి, మీ ఏకాంతానికి భంగం కలిగించకూడదని భటులు ఆపారు. కానీ సుమంత్రుణ్ణైన నేను అది ఉచితము కాదని చెప్పి వచ్చి మీకు తెలియజేస్తున్నాను, ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అనగానే ఆనందంగా వారిని లోపలికి ప్రవేశింపజేయని రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై వాళ్ళని ఎదుర్కొని చక్కగా తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితమైనటువంటి ఆసనాలనిచ్చి వాళ్ళు సేద తీరిన తర్వాత మీకు నేను చేయవలసిందేమిటి అంటే మహాభయం నుంచి కాపాడు అన్నట్టు వాళ్ళు. ఇదేమిటి? ఋషులకు భయం కలిగించను అని కదా నేను ప్రతిజ్ఞ పట్టాను, అందుకే కదా నేను చేసిన పని ఇంత. మొన్న ఋషులందరూ నా పట్టాభిషేక సమయంలో వస్తే వాళ్ళందరూ హాయిగా వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇది చెప్తూ ఉన్నారే, ఏమిటి మీకు కలిగిన భయం? తప్పకుండా మీ భయానికి మూలం ఏదైనా ఆ భయమూలాన్ని నేను పోగొడతాను అన్నట్ట. ఆహా, ఆ భయానికి మూలమైంది ఎంత తీవ్రమైనదేనా పోగొడతాను నువ్వు అన్నావే, నువ్వు తప్ప ఇంకెవడయ్యా అలా అనగలడు అన్నాడు ఇక్కడ. అందుకని భయం కారణం ఏంటో చెప్పండి, నాకు చేతనైతే తప్పకుండా పోగొడతాను అనలేదు రాముడు. మీ భయకారణాన్ని పోగొడతాను, ఎందుకంటే అంత సమర్థత రామచంద్రమూర్తి దగ్గర ఉన్నది, సాధించగలడు. రామ సత్యపరాక్రమ. సత్యపరాక్రమం అంటే వ్యర్థము కాని పరాక్రమము కలవాడు. ఈ మాట రాముడు చిన్నప్పటి నుంచి విశ్వామిత్రాదులు అంటూనే ఉన్నారు, రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడు రామచంద్రమూర్తి ఈ విధంగా చెప్తే ఆ ధైర్యంతోనే నీ దగ్గరకు వచ్చామయ్యా. పైగా శ్రీరాముడుంటే భయం ఏమిటండి? అందుకే రాముని వారము మాకేమి విచారము, స్వామీ నీదే భారము, దశరథే జీవాధారము అన్నాడు రామదాసు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి చెంతనుండగా తక్కువేమి మనకు. రాముడుంటే భయం ఉందండి, రాముని వారము మాకేమి విచారము. అందుకే ధైర్యంగా వచ్చామయ్యా. నీకంటే అభయస్థానం మరొకటున్నదా? మాకు యమునా తీరంలో రాక్షస బెడద ఎక్కువైపోయింది. ఎక్కువ మంది రాక్షసులు లేరు, ఉన్నవాడు ఒక్కడు. చాలా మంది నువ్వు పూర్తి చేసావు. అక్కడ నీ చేత పూర్తి చేయబడ్డవాడి బంధువీడు. అసలు కథ ఎక్కడి నుంచి మొదలెట్టాలంటే, ఎప్పుడో యుగం నాటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు మధుర్నామ మహాసుర. మధు అనబడేటువంటి రాక్షసుడు, కానీ మంచివాడేనయ్యో వాడు కొంచెం నయ్యం. వాడు దితి యొక్క పుత్రుడు. అటువంటి దైత్య వంశానికి చెందినటువంటి వాడు.
పైగా బహుమానాచ్చ రుద్రేణ దత్తస్తస్యాద్భుతో వరహ, దైత్యవంశంలో లోల అనేటువంటి వారికి పుట్టిన జ్యేష్ఠపుత్రుడు ఇతడు. క్రమంగా తపస్వి అయి పరమేశ్వరుని చేత త్రిశూలాన్ని పొందెట్ట. శివుడు ముచ్చటపడి శూలాద్ వినిష్కృష్య, తన శూలం నుంచి శూలం తీసిచ్చాట, దీపం నుంచి దీపం వెలిగించినట్టు. ఈ ప్రతాపమైన శూలం నీకు ఇస్తూ ఉన్నాను, ఇది నిన్ను రక్షిస్తూ ఉంటుంది. కానీ ధర్మమునికి విరుద్ధముగా ఇది ప్రయోగిస్తే మాత్రం ఈ శూలం నిన్ను విడిచిపెడుతుంది, నీ తపస్సు కూడా విడిచిపెడుతుంది అని చెప్పేట పరమేశ్వరుడు. ఈ విధంగా ఆ శూలాన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలని అడిగాడు. అయితే వెంటనే నేను అన్నాడు ఏంటంటే, నా వంశంలో అందరికీ కూడా ఈ శూల రక్షణ జరుగుగాక అన్నాడు. లాభం లేదయ్యా, నీకేదో మంచి బుద్ధి పుట్టింది కానీ నీకు పుట్టిన వాళ్ళందరికీ అదే పుడుతుందని ఎక్కడుంది? కనుకనే కూడదు. కానీ భక్తుడు అడిగిన కోరికని అందులో తపస్సుకు ఫలం ఇచ్చేటప్పుడు కూడదని నేను అనకూడదు. అప్పుడు శివుడు అన్నాడు, నీ కోరిక తీర్చినట్టు ఉంటుంది, నా ధర్మం నెరవేర్చినట్టు ఉంటుంది, నీ తర్వాత ఒక్క తరానికి మాత్రం ఈ త్రిశూలం ఉంటుంది, వాడు కూడా సరిగ్గా ఉండాలి. ఇది ఈ విధంగా వాడి తర్వాత తిరిగి వచ్చేస్తుంది. భవత పుత్రమేకంతు శూలమేతద్ భజిష్యతే. ఇది అప్పుడు ఈ మధు అనేటువంటి వాడికి కుంభీనసి అనేటువంటి ఆమె భార్య. కుంభీనసి పేరు విన్నట్టుంది కదా, మాల్యవంతుడు భార్య కుమార్తె. మాల్యవంతుడు కుమార్తె కుంభీనసి అనేది. సుమాల యొక్క కుమార్తె కైకసి. ఇక్కడ కుంభీనసి మాల్యవంతుని యొక్క కుమార్తె. అంటే రావణాసురుడికి తల్లి వరస అవుతుంది మనకి ఇక్కడ. ఆ కుంభీనసి ఇక్కడ వివాహం చేసుకుంటే మధుని. వీరు ఉభయులు అక్కడ ఉండేవారు మధువనంలో. క్రమంగా వాళ్ళకు పుట్టిన పుత్రుడు మహావీర్యో లవణో రామ దారుణ, లవణాసురుడనే రాక్షసుడు పుట్టాడు. సంతాపయిత లోకాన్ స్త్రీన్ విశేషేణ చ తాపసాన్. వాడు ఎంత భయంకరుడంటే వాడికి తపశ్శక్తి ఇచ్చాది నుండి అసృత్వ బుద్ధి ప్రబలి క్రమంగా ముల్లోకాల్ని తప్పింపజేస్తూ విశేషించి తాపసుల్ని శిక్షిస్తున్నాడు తను. పైగా అతని చిత్రం ఏంటంటే అతని బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ అవన్నీ చెప్తున్నాడు ఇక్కడ ఏమేమిటో. ఆరహ సర్వసత్వాన్ని, వాడికి తినకూడని పదార్థము లేదు. అదేం కడుపో, అన్నీ తింటాడు, తినదంతా అరుగుతుంది. నిషేధ పదార్థాలు లేవు వాడికి. ఆహార సర్వసత్వాన్ని విశేషేణ తాపసాహ, వాడికి అన్ని ఆహారాలే. ఎక్కువ ఇష్టపడే ఆహారం తపస్సు చేసుకుంటున్న ఋషులు, వాళ్ళని తింటూ ఉంటాడు వాడు. ఆచారో రౌద్రత, ఎప్పుడు రుద్రత్వం అంటే ఇంకోటి ఏడిపించడం, భయపెట్టడం వాడి ఆచారం. నివాసం మధువనం, మధువనంలో నివాసం. పైగా వాడు పొద్దుట పూట బ్రేక్ఫాస్ట్ ఏం తింటాడు, లంచ్ ఏం తింటాడు ఇక్కడ చక్కగా చూపిస్తున్నాడు. కొన్ని వేల సింహాలని, పెద్ద పులుల్ని, లేళ్లని, పక్షుల్ని, మనుష్యుల్ని చంపి వాడు భోజనం చేస్తాడు పొద్దుట పూట. బ్రేక్ఫాస్ట్ అది పుష్టిగా తినాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆ మాత్రం తీసుకుంటాట. అదేమిటంటే ఇప్పుడు చెప్పిన విడిచిపెట్టి మిగిలిన మృగములట. ఇంకా రాత్రి అనుపానంగా అంతకంటే తక్కువ మృగాలు. వాడికి రాత్రి అవుతున్న కొద్దీ అన్నం తగ్గించుకుంటాడు, పొద్దున మాత్రం బ్రేక్ఫాస్ట్ అంత ఘనంగా చేస్తాడు అక్కడ. ఇలా వీళ్ళందరినీ తింటూ తిరుగుతుంటాడు. దీనితో మధువనం రాక్షసులు తప్ప ఇంకెవరు బతకట్లేదు అయ్యా అక్కడ. అందరికీ నివాసయోగ్యం కావట్లేదు, ప్రాణాలు అరచేత్తో పట్టుకుని బతుకుతున్నారు. అంటే ప్రజల్ని అల్లకల్లోల పరుస్తున్న పరిస్థితి ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి సవరించి మళ్లీ నిలబెట్టడం రామచంద్రమూర్తి చేసిన గొప్ప పని ఇక్కడ. అందుకే ఆయన దగ్గరకు వచ్చారు ఇక్కడ. అంటే అయోధ్యలో ఉంటూ ఎన్నిటి సంస్కరిస్తున్నాడో మహానుభావుడు చూడండి ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో రామచంద్రమూర్తి భరతుడిని చూసి అన్నట్ట, ఏం భరత విన్నావా, వెళతావేంటి లవణాసురుని సంహరించడానికి? ఓ సిద్ధం అన్నట్ట. వెంటనే శత్రుఘ్నుడు, మీ మాట అడ్డొస్తున్నాను నేను అనుకోవద్దు. అన్నగారు ఎంత శ్రమపడ్డారో త్యాగం చేశారో నాకు తెలుసు. అన్నగారంటే భరతుడు చాలా త్యాగం చేశారు. ఎందుకంటే నువ్వు అక్కడ 14 ఏళ్ళు వనవాసం చేస్తే ఇక్కడ అతను కూడా నిద్రాహారములు మాని దీక్షాబద్ధుడై నారచీరలు కట్టుకుని వేదన పడుతూ ఉన్నాడు. ఇంత కష్టపడ్డ వాడికి మళ్ళీ కష్టం ఇవ్వకు, నేను వెళతానన్నాడు శత్రుఘ్నుడు. ఇది శత్రుఘ్నుడి యొక్క గొప్పతనం. అన్న వెంటనే రామచంద్రమూర్తి ఏమన్నాడు తెలుసా? అయితే నిన్ను మధురా నగరానికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇంకా వెళ్ళాలేదు, కొట్టాలేదు, అప్పుడే పట్టాభిషేకం. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ముందు ఆ చోటు రక్షింపబడాలి. రక్షింపబడాలంటే రాజే రక్షించేవాడు. క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ, దెబ్బ నుంచి కాపాడేవాడు. వాళ్ళకి కలిగిన బాధల నుంచి కాపాడేదమే క్షత్రియ ధర్మం. కనుక నువ్వు అక్కడ పాలన చేయాలి. నిన్ను మధురాపురికి పట్టం కడుతున్నా అంటే, రామా నేను మధ్యలో కలగజేసుకుని అన్నగారి విషయంలో అన్నందుక నన్ను పట్టం కడుతున్నానని చెప్పి శిక్షిస్తున్నావు అన్నట్టండి. అయ్యో కాదయ్యా బాబు, నీ బాధ్యత అదే అని చెప్పి భరత లక్ష్మణులు అక్కడ ఉంటూ ఉండగా రామచంద్రమూర్తి పట్టం కట్టి వెళ్ళన్నట్ట. ఇక్కడ మధురా నగరానికి ఈయన పట్టం కట్టాడన్న వార్త యమునా తీరవాసులకు తెలిసి అక్కడ సామాన్యులు మొదలుకొని ఋషుల వరకు పరమానంద భరితులైపోయారు. ఇంకా మా క్షేమం ఉన్నది అని ఇప్పుడు ఈయన బయలుదేరాడు. ఇక్కడి నుంచి క్రమంగా ఆ బయలుదేరుతూ గంగానదీ తీరాన్ని దాటి
వెళుతూ వెళుతూ తోవలో విశ్రాంతి కోసమై ఒక దివ్యమైన ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఈ వెళ్ళేటప్పుడే రామచంద్రమూర్తి అన్నీ చెప్పేట ఎలా ఎదుర్కొనాలి గుర్తుపెట్టుకో. ఈ ఋషులు నాకు చెప్పిన సమాచారం నీకు చెప్తూ ఉన్నాను. వాడు శూలం చేత్తో పట్టుకున్నాడా మహా కష్టం. కానీ వాడు శూలాన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తుంటాడు. యుద్ధంకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు అంతే. వాడికి ఇప్పుడు ఎవరు వాడి మీద యుద్ధానికి వెళ్ళడం లేదు. కానీ ఇంట్లో పూజలు పొందుతోంది ఆ శూలం. పొద్దున భోజనానికి వెళ్తాడు తెచ్చుకోవడానికి వస్తువులు, మన కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినట్టు. కొనుక్కోవడానికి కాదండి, కోసుకురావడానికి. వీడు కోసుకురావడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి మూట కట్టుకొస్తాట ఆహార పదార్థాలు. అప్పుడు పట్టుకెళ్ళడిది. వాడు తిరిగి కోటలోకి వచ్చేటప్పుడు ద్వారం దగ్గర నువ్వు ఆపాలి. వాడు కోటలోకి వెళ్ళాడా, శూలం పట్టుకొచ్చాడా, నువ్వు కూడా నిలవలేవు వాడు ముందు. అప్పుడు ఆపి వాడితో యుద్ధం. వాడు శూలం పట్టుకోకుండా జాగ్రత్త పడదు. ఒక్కడ చాలు, కొట్టగలవు నువ్వు. వాడిని కొట్టగలిగేటువంటి ఒక బాణం నా దగ్గరుంది, ఇది నీకు ఇస్తున్నాను. అయం సరస్తమోఘస్తే దివ్య పరపురంజయ. ఈ బాణం నీకు ఇస్తున్నాను, ఇది తీసుకువెళ్ళు. దీంతో కొట్టగలవు నువ్వు. ఈ బాణం ఎవరిదో తెలుసా? నారాయణుడు మధుకైటముని చంపడం కోసం తన తపస్సుతో తయారు చేసినటువంటి బాణం ఇది. దానికి ప్రయోగించాడు. తర్వాత నుంచి పూజింపబడుతున్నది ఆ బాణం ఇది అన్నాడు. ఇక్కడ నారాయణ బాణం రాముడికి ఎలా వచ్చింది? తెలివైన వాళ్ళం కదా, అడగాలి. అప్పుడు అగస్త్య మహర్షి అరణ్యకాండలో చేసిన ఘట్టం గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఇది సమయ విస్తర భేత చేత నేను ఎక్కువ చెప్పట్లేదు. ఆ నారాయణుడే రాముడు, ఆయన మాత్రమే ప్రయోగించగలడు. ఆయన ఇచ్చాడు గనక శత్రుఘ్నుడు కళ్ళకద్దుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. పైగా ఆయన వెళ్ళిన పద్ధతి కూడా తోవలో దివ్యమైనటువంటి దేవతాయతములు దర్శిస్తూ క్రమంగా మధుర వైపు ప్రయాణం చేస్తూ కొన్ని తోవల మజిలీలు చేసుకుంటూ క్రమంగా ఒక దివ్యాశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమానికి చేరి ఈ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటాను అని వెళ్ళాడు. ఆ దివ్యాశ్రమం వాల్మీకి మహాముని ఆశ్రమం. అక్కడికి చేరుకున్నాడు శత్రుఘ్నుడు. ఆ ముని ఆశ్రమానికి చేరుకుని ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అనేకమైన విషయాలు చెప్పేట వాల్మీకి. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ రాత్రి ఒక వింత జరిగింది. యామేవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలాం సమావిశత్. 24 అక్షరాల్లో 24వ అక్షరం, గాయత్రి 24 అక్షరంతో కూర్చున్న శ్లోకం ఇది. యామేవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలాం సమావిశత్ తామేవ రాత్రిం సీతాపి ప్రసూత దారకద్వయం. వాళ్ళు వాల్మీకి కూర్చుని మాట్లాడుతుంటే వెంటనే మునికాంతలు వచ్చేట. ఇక్కడ మనం భావించవలసింది ఏంటంటే తపస్వినులైన మునికాంతలు ఉన్న చోటుకి వాల్మీకి ఆశ్రమానికి దూరం ఉన్నది. అది కేవలం మునికాంతలు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇక్కడ వాల్మీకి తన ఆశ్రమం తనదున్నది. అమ్మని అక్కడుంచాడు సీతమ్మని. వాళ్ళు వచ్చి కబురు తెచ్చారు ఇక్కడికి. సరిగ్గా మన శత్రుఘ్నుడు వాల్మీకి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి కబురు చెప్పారు. ఏమని? సీతమ్మ ప్రసవించింది, కవలలు కలిగారు అని వార్త. వెంటనే పరవశించిపోయాడు శత్రుఘ్నుడు. ఇది రాముడు ఏర్పాటు కాకపోతే ఎవరిదండి ఇవన్నీ? ఆ సమయం ఏమిటి, ఇలా రావడం ఏమిటి? ఆశ్చర్యచకితుడైపోయాడు. కానీ పిల్లల్ని చూద్దామని వెళ్ళలేదు శత్రుఘ్నుడు. అది ఇక్కడ అనేక మంది పండితులు చాలా తర్జన భర్జనలు చేశారు ఈ శ్లోకాల దగ్గర. కానీ సూటిగా పరిశీలిస్తే మాత్రం రామచంద్రమూర్తి పరిత్యాగం చేసిన తర్వాత వారి సోదరుడుగా తను వెళ్ళరాదు, ఇది నియమం. అది కానీ ఆయన అక్కడే ఎంతో ఆనందించాడన్న విషయాన్ని స్పష్టంగా మనకి వాల్మీకి రామాయణంలోనే చూపిస్తున్నారు. ఇక్కడ చాలా ఆనందించట. అందుకే పర్ణశాలాం గతౌ రాత్రౌ దిశ్యాదిశ్చేతి చాబ్రవీత్. ఇది అసలు పాఠం. ఇది ఎన్నో మార్పులు జరిగింది కానీ పరిశోధించి చెప్తున్న పాఠం ఇది. ఆ పర్ణశాలలో ఆ రాత్రిపూట శత్రుఘ్నుడు అదృష్టం, నా భాగ్యం నా భాగ్యం అనుకున్నట్ట ఈ వార్త విని. అప్పుడు వెంటనే వాల్మీకి ఏమన్నాడో తెలుసా? వాళ్ళ క్యాలెండర్లు తీసి పంచాంగాలు చూడక్కర్లేదు మహాత్ములు. ధరణీపుత్రుజు నాటి రాత్రి శుభస్థానంబులన్ సద్గ్రహోత్కరముల్ నిల్వగ వంశదీపకుల పుత్రశ్రేష్ఠులన్ గాంచే నిర్వుర తత్సంభవ వేళ పూలు కురిసెన్. కుసుముష్టి కురిసింది. మ్రోసెన్ దివిందుందుబుల్ దొరసెన్ చల్లని గాట్పు. చల్లని గాలులు వీచే నల్గడల సంతోషించి రచ్చో బుధుల్. దేవతలు పరవశించిపోయారు. అంటే పుణ్యమూర్తులు ఉదయించారు ఆ సమయంలో. వాళ్ళు సామాన్యులు కారు, వారు ఉభయులు కూడా విష్ణు తేజస్ సంపన్నులైనటువంటి పుత్రులు కవలలు పుట్టారు. పైగా బాలచంద్ర ప్రతీకాసౌ దేవపుత్రౌ మహోజసౌ. బాలచంద్రుల వలె ప్రకాశిస్తున్నటువంటి వారు. వెంటనే వాల్మీకి చేసింది ఏంటంటే అక్కడున్న దర్భల చేత్తో తీసుకున్నట్ట. ఎందుకంటే సూక్ష్మ విజ్ఞానం అండి. పూర్వం ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయాయి. పూర్వం కూడా ప్రసూతి గృహముల్లో ఏం చేసేవారంటే ఎప్పుడూ కూడాను మనిషి శరీరంలో డెలికేట్ పాయింట్స్ 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. డెలికసీ, సెన్సిటివిటీ. ఒకటి పుట్టినప్పుడు, రెండవది రోగగ్రస్తమైనప్పుడు లేదా మనస్సు వేదనతో ఉన్నప్పుడు, మూడవది మరణ సమయం.
ఈ మూడు చాలా సెన్సిటివ్ పాయింట్స్. వాడికి తన శరీరం మీద తనకే పట్టు ఉండదు, తన శరీరం తాను అనే భావం మిగలదు. మిగిలిన టైముల్లో బాగానే ఉంటుంది, స్వాధీనం ఉండదు. అది చెప్పడం. ఆ సమయంలో దుష్టశక్తులు శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంటాయి. కనుక మన పెద్దవాళ్ళు ఈ మూడు సందర్భాల్లో ప్రత్యేకంగా మనకు రోగాలు వచ్చినప్పుడు ఇంకోవైపు మందులు అవి వాడుతున్నా దైవరక్ష ఇవి ఎందుకు అవసరమంటే సెన్సిటివ్ పాయింట్స్, భూతశక్తులు సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే మరణావస్థల్లో ఆ జీవుడిని దేహం నుంచి లాగి వాటిలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ నమ్మితే జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి, నమ్మకపోతే వాటితో కలిసిపోయే ప్రమాదాలు ఉన్నాయి. వేటితో? భూత ప్రేతాలతో. అందుకే నమ్మినవాడు బాగుపడతాడు, నమ్మి చెడినవాడు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్న రామదాస్ గారికి నమస్కారం. ఈ విషయాన్ని ప్రస్తావన. అందుకు రక్ష ఇవ్వాలి. ఇది అంతా ఆనాటి సంప్రదాయం. పూర్వం కూడా ప్రసూతి గృహాల్లో ధూపాలు వేయడం అవన్నీ ఉండేవి. ఇక్కడ కొంచెం తలనెరిసిన అమ్మలు కనబడుతున్నారు, వాళ్ళకు బాల్యం గుర్తు రావచ్చు. ఇప్పుడు పిల్లలకి ఏం బాధ లేదు, పుట్టే వాళ్ళకి కానీ పుట్టించే వాళ్ళకి కానీ ఏం బాధ లేదు. మోసుకుని కలుపుకుని తిరుగుతున్నాం భూత ప్రేతాలతో. అది వచ్చింది. ఈ విషయం మాట్లాడాలంటే దానికి ఒక గంటన్నర సబ్జెక్ట్ ఇస్తే వివరించగలను. ఇప్పుడు వదిలేద్దాం, సబ్జెక్ట్ అయితే తెలుసుకోండి చాలు. సూక్ష్మ శక్తుల గురించి ఎన్ని ఉన్నాయో సబ్జెక్ట్స్ నమ్మి తీరాలి. సరే, మొత్తానికి ఇప్పుడు ఏమిటి? రక్షణకి భూతఘ్నీంచాకరోత్తాభ్యాం రక్షాం రక్షో వినాశినీం. భూత రాక్షస బాధ సోకకుండా పసిపిల్లలకి రక్ష కోసం దర్భలు తీసి ఆ దర్భలను అభిమంత్రించి వచ్చిన వాళ్ళకి ఇచ్చట. వీటితో నీళ్లు తడిపి పొయ్యండి పిల్లలిద్దరి మీద. నేను మంత్రం చేశాను, మీరు భగవత్ స్మరణ చేస్తూ ఈ నీళ్లు తడపండి. ఎందుకంటే దర్భకున్న శక్తి అంతా ఇంత కాదు, దర్భకి చాలా శక్తి, తగిలితేనే పవిత్రత, దివ్యశక్తులు ఉంటాయి. అందుకే తీసుకువెళ్ళు అని చెప్పి ఇచ్చారు. పైగా ఆయన ఒక పేర్లు కూడా ఇక్కడ చెప్తున్నట్ట. ఏమనంటే ఇప్పుడు ఇచ్చినటువంటి దర్భ మూలముతో సహా, మొదలుతో సహా తీశాడు. కుశముష్టి ముపాదాయ లవంచైవతు సద్విజ వాల్మీకి ప్రదదౌతాభ్యాం రక్షాం భూత వినాశినీం. రక్షాకరమైన ఈ దర్భలు తీసిచ్చాడు. దీని మీద నీళ్లు జల్లిపోయండి. ఎలా పోయాలి అంటే, మొట్టమొదటి పుట్టినవాడికి, అంటే అక్కడ పుత్రుడు పేర్లు తర్వాత చెప్తాను. కవలల్లో ఎలా ఉంటుంది అంటే, రెండో మారు పుట్టినవాడే జ్యేష్ఠుడు. ఇది తెలుసుకోవాలి. మొదట పుట్టినవాడు జ్యేష్ఠుడు కాదు, రెండో వాడు పుట్టినవాడు జ్యేష్ఠుడు. ఇది సైన్స్ ఒప్పుకుంటుంది, మన ఋషుల శాస్త్రం ఒప్పుకుంటుంది. ఇక్కడ రెండో వాడినే పెద్దవాడి కింద చెప్పాలి, కానీ మొదట ఎవడొచ్చాడు వాడు కాదుట. కవలల్లో మాత్రం రెండో వాడు జ్యేష్ఠుడు. అది అందుకు అతడి వీతి నువ్వు ఎలా చేస్తావు అంటే, ఇప్పుడు నేను ఇచ్చిన దర్భల కొనలు నుంచి వచ్చే నీళ్లు వాడి మీద వేయి. రెండో వాడు ఆ మూలం నుంచి పడుతున్న కింద మొదళ్ళుంటాయి, మొదలతో ఉన్న దర్భలండి అవి, దాని నుంచి పడుతున్న నీళ్లు ఆ రెండో వాడి మీద వేయి అని చెప్పాడు. మొదట కొనలకి కుశ అని పేరు, ఆ కొనలతో కలిగిన దర్భకి కుశ అని పేరు. కింద మూలం కూడా ఉంటే లవ అని పేరు. ఇది వచ్చింది లవము అంటే దర్భ యొక్క క్రింది భాగము, దర్భ యొక్క ముందు భాగము అగ్రము కుశ. కనుక అది కుశతో ఎవడి తడుపుతారో వాడి పేరు కుశుడు. ఈ లవము జలంతో ఎవరి తడుపుతారో వాడి పేరు లవుడు. ఇది కుశలవులు. వాళ్ళ ఇద్దరికి పేర్లు కూడా వాల్మీకి విధంగా నిర్ణయించారు. కుశలవ జననం జరిగింది, వాళ్ళకి నామకరణం కూడా జరిగింది. యశమున్ విద్యయు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు జాతకం మొత్తం చెప్తున్నాడు. పూర్వం పిల్లలు పుట్టిన వెంటనే యోగ్యులైన వాళ్ళు జాతకం చెప్పడమే రక్ష ముందు. యశమున్ విద్యయు భాగ్యమున్ బలము దీర్ఘాయుష్యమున్ కాంతురీ శిశువుల్ పుట్టిన వేళ మంచిది అనుచున్ శీఘ్రంబుగా పోయి. పైగా ఈయన కూడా వెళ్ళాడండి అక్కడికి, ఎవరు? వాల్మీకి. మన శత్రుఘ్నుడు వెళ్ళకపోయినా తత్కుశలార్థంబుగా అమ్మునీశ్వరుడు రక్షోనాస మంత్ర స్ఫురత్కుశ సంగంబు లవంబు నుంచి జటిల స్తోమంబుతో నిట్లును ఈ కుశలవముల మార్జన మా కొమరులకు ఆచరింపుడు. వాళ్ళకి ఇలా చేయడం వల్ల రక్షోనీకాధిక భయం అడగును చేకురు శుభము అని చెప్పడం చేత ప్రసూతి గృహంలో ప్రవేశించి చేసింది మాత్రం ఆ స్త్రీలే. ఇలా జరిగినది. కుశమార్జితుడగు సుతునకు కుశనామము లవజలముల కుశలి అయిన ఆ శిశువును లవ సమాక్షయు ప్రశమ విధి అతండొనర్చ ప్రఖ్యాతముగన్. చంద్రార్కుల గతి ఇంద్రోపేంద్రుల వలె ఆశ్వికుల రహిన్ కుశలవులు ఆసాంద్రత తపోధన శాంతిదయం త్రాసములేక వెలసిరి అత్యుజ్వలులై. మొత్తానికి సూర్యచంద్రుల వలె, ఇంద్ర ఉపేంద్రుల వలె, అశ్వినీ దేవతల వలె ఆ కవలలు ప్రకాశించారు అని ఇక్కడ భావన చేసి చెప్తున్నారు. కుశలవుల జనన వార్త విని పరవశించి అమ్మ సీతమ్మని మనస్సులో నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. క్రమంగా శత్రుఘ్నుడు ఆ వెళుతూ చేరుకున్నాడు మధువనానికి. అక్కడ పెద్ద కోట, ఆ కోట గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఆయన వచ్చాడు, మోసుకుని వస్తున్నట్ట. వేటిని? బాడీస్,
చంపేసినటువంటి శరీరాలన్నీ రకరకాలు మానవ దేహాలు, జంతు దేహాలు చాలా చాలా మోసుకుని వస్తున్నాడు. వస్తుంటే ఎదురుగా నిలబడ్డాడు ఈయన ధనుస్సు పట్టుకుని శత్రుఘ్నుడు. ఎవడవయ్యా నువ్వు? లే, అడ్డు తొలగు, నీతో యుద్ధానికి వచ్చాను. అవునులే, నాకు ఇవాళ సరిగ్గా భోజనం లభించలేదు అనుకున్నా, తెచ్చుకుని సరిపోలేదు, నువ్వు దొరుకో, ఇది కూడా కలిపితే మంచి రంజుడి పదార్థం నాకు అన్నట్ట. మంచి బలిసిన దేహంతో ఉన్నావు, కాస్త కడుపు నిండుతుంది, లేకపోతే ఫిల్లింగ్గా ఉండదు. తగ్గింది వాళ్ళ అనుకున్నా, నువ్వు దొరికేవన్నమాట. దా, యుద్ధం కావాలని వచ్చిన వాడు వదులుతానా అన్నాడు. లోపలికి వెళ్లే అవకాశాలను కూడా కొట్టేటండి. ఈ కొట్టినప్పుడు ఒక రహస్యాన్ని వాడతాడు వాల్మీకి, అది పట్టుకోగలిగితే మాత్రం ధన్యులమైపోతాం. ఏమనంటే ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ చెప్తాడు. అది ఈ నిలబడి ఉన్నట్ట శత్రుఘ్నుడు, ఆయన నుంచి కొన్ని కిరణాలు వచ్చేటండి. తస్య రోషాభిభూతస్య శత్రుఘ్నస్య మహాత్మనః తేజోమయా మరీచ్యస్తు సర్వగాత్రైర్వినిష్పతన్. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన శరీరం నుంచి సూర్యకిరణాల్లాగా వెలుగులు గుండ్రంగా వచ్చేట. అంటే ఆయన సుదర్శన చక్ర స్వరూపుడు. సుదర్శన చక్ర జ్వాలల్లా తన అసలు స్వరూపం వచ్చింది ఆయనకు ఒక్కసారి. ఎంతకాలం అటు లక్ష్మణుడు భరతుడు అన్ని చేస్తూ ఉంటే తన అవతారంలా కూర్చున్నాడే, అంత పని చేసేటండి. ఇంచుమించు రాముడు చేసినంత పని చేసింది శత్రుఘ్నుడే. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ లవణాసురుడికి రావణుడికి ఉన్న బంధుత్వం తెలుసు కదా. అలా ఒక్కసారి విజృంభించి తర్వాత రకరకాల బాణాలతో కొట్టేట. చిట్ట చివరికి రాముడిచ్చినటువంటి దివ్యాస్త్రంతో సంధించగానే మరణించాడు లవణాసురుడు. వెంటనే దేవతలు కుసుముష్టి కురిపించారు. బ్రహ్మదేవుడు వచ్చి నీకేం వరం కావాలయ్యా అన్నాడు. అది వాల్మీకి అంటట, రాముడైనా చాలా ప్రయత్నాలు చేసి కొట్టాడు రావణాసురుడు, కానీ నువ్వు పెద్ద కష్టపడకూడదు కొట్టావు ఏ బాబు అన్నట్ట. ఇదే ప్రశంసావాక్యం, కానీ రాముడిని తగ్గించడం కాదు ఇది. ఇలాంటివన్నీ ప్రశంసావాక్యములు అంటారు. నగినిందాన్యాయంతో తీసుకోవాలి. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, ఆ రాముడి దయతో రాముడిచ్చిన బాణంతో కొట్టాను, అదేం లేదన్నాడు. అది అలా అనిపించడానికి ఈయన ఇలా అన్నాడు. ఆడు తర్వాత బ్రహ్మదేవుడు నీకేం వరం కావాలన్నాడు. రామచంద్రమూర్తి ఏ ఉద్దేశంతో నన్ను పంపాడంటే లవణాసురుని చంపడం కాదు, ఇక్కడ క్షేమమైన ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ని పెట్టమని, ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయమని నాకు పురమాయించాడు. అది నేను సరిగ్గా చేసేటట్టు చెయ్యాలి నువ్వు. ఇంతవరకు రాక్షసుడు తనకు అనువుగా ఉన్నాడే తప్ప రాజ్యానుకూలత లేదు ఇక్కడ. ఇక్కడ మొత్తం నేను దీని ఒక అద్భుతమైన రాజ్యంగా మార్చాలి, రక్షణ వ్యవస్థ కల్పించాలి, అన్ని వృత్తుల వారికి అన్ని చక్కగా సమకూర్చేటట్టు చెయ్యాలి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి పాలన నేను ఇవ్వాలి, ఆ సమర్థత నాకు ఇవ్వయ్యా అంటే బ్రహ్మదేవుడు ఆశీర్వచనంతో అప్పటికప్పుడు అద్భుతమైన నగర నిర్మాణం చేశాడు. అది మధురా నగరం అని పేరు పొందింది. ఆ మధురలోనే కాలాంతరంలో యదువంశీయులకు పాలించడం, కృష్ణ పరమాత్మ ఉదయించడం జరిగింది. మధురా నగర నిర్మాత శత్రుఘ్నుడు. ఎంత గొప్ప పాత్ర చూడండి. వాల్మీకుల్లో శత్రుఘ్నుడి పాత్ర ఏమిటంటే ఇది. ఇటువంటి ఆ దివ్యమైనటువంటి మధురానగర నిర్మాణం చేసి 12 ఏళ్ళు అక్కడ మొత్తం సిస్టమ్ అంతా సవరించడానికి పట్టిందట. తర్వాత తన ఇద్దరు పుత్రుల్ని అక్కడ ప్రదానం చేసి, నేను రామచంద్రమూర్తిని చూసి చాలా కాలమైంది, ఇంతకాలం కూడా నిలవలేకపోతున్నాను, నేను దర్శనం చేసుకొస్తాన్ని తిరిగి వెళుతూ త్రోవలో మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఆ పర్ణశాలలోనే ఆ రాత్రి వేళ మునులందరూ కూర్చునుంటే ఒక గానం వినబడిందిట. అది రామకథాగానం. 12 ఏళ్ళ తర్వాత వచ్చాడండి. అంటే 12 ఏళ్ళ పిల్లవాళ్ళు ఎవరు పాడుతున్నారు. ఆ రామకథాగానం విన్న వెంటనే పరవశించిపోయి లక్ష్మణుడితో వచ్చిన పరివారం ఏడవడం మొదలెట్టేట. ఎందుకంటే తాము చూసిన రామకథ, తాము విన్న రామకథ ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నట్టు అనిపించిందట. ఎంత చక్కని సంగీతం, వాళ్ళ వీణలు తీగలు మీటుతూ గానం చేస్తూ ఉన్నారు అత్యద్భుతంగా. అందరూ పరవశించిపోతున్నారు. విన్నాడు తన పర్ణశాలలోంచి వినబడింది. ఒకవేళ తాను కూడా వినాలి అంటే తీసుకొచ్చి పిలిచేవాడు వాల్మీకి. ఆయన పిలవకుండా నేను బయటకు రాకూడదు, ఋషులు దగ్గర అలాంటి చొరవ తీసుకోరాదు. గానం వింటూ పరవశించిపోయాడు. గానమంతా అయిపోయాక ఆయనతో పాటు విన్నవాళ్ళు కూడా దుఃఖపడి, మనకి ఈ కథ ఎవరు పాడుతున్నారు ఏమిటో ఇవన్నీ అడుగుదామా అంటే, ఋషుల కృత్యముల దగ్గర కుతూహలం పనికిరాదు సుమా అన్నాడు. ఇక్కడ కుతూహలం పనికిరాదు. నాకు చెప్పాలి అంటే ఋషి చెప్పేవాడు, ఆయన చెప్పలేదు ఎప్పుడో మనం విని ఆనందించడమే అని చెప్పేట మహానుభావుడు. చూడండి శత్రుఘ్నుడే సంస్కారము. అటుంచి తిన్నగా రామచంద్రమూర్తి వద్దకు వచ్చి, ఈ విధంగా స్వామి నువ్వు చెప్పినటువంటి పన్నంతా చేశాను, నీ వియోగం తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే, రాజైన వాడు ఈ వియోగాలు సంయోగాలు సుఖాలు దుఃఖాలు చూడకూడదయ్యా, ధర్మం ప్రధానం, నీ పాలన నువ్వు చక్కగా చూసుకో, వెళ్ళు, అప్పుడప్పుడు వస్తూ ఉండిలే అని పంపించేసేట మళ్ళీ శత్రుఘ్నుడిని.